వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. విఘ్నేశ్వర, భగవంతుడా, భయపడకు. నేను నా కష్టం గురించి నీతో చెప్పను. ఆలస్యమైనా నా కోరిక తీర్చావుగా తండ్రి. నాకు సంతోషంగా ఉంది. నిజం చెప్తున్నాను. రాజకీయాలంటూ వాడి జీవితం నాశనం చేసుకుంటాడు అనుకున్నాను. నాకింకో కోరిక మిగులుంది. వాడిప్పుడుండే చోటైనా స్థిరంగా ఉండేలా చూడు తండ్రి. నీకు తెలుసు కదా, నాకున్నది వాడొక్కడేనయ్యా. వాడికి ఎలాంటి లోటు రాకుండా చూడాలి. హాయ్ 20 కొట్టం పిళ్ళై. 20 కొట్టన్ పిల్లై అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నా బాధ్యతని ఎటువంటి పక్షపాతము లేకుండా నెరవేర్చుతానని, మన దేశపు గర్వం మరియు కీర్తిని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక మంత్రిగాను TN 24 కొడైకానల్కి వెళ్లే బస్ స్టాండ్ నుంచి బయటికి తీయండి. తప్పండి. కుల మరియు మత వివక్ష లేకుండా అందరి ప్రజల్ని నేను సమానంగా చూస్తానని. కొడైకానల్కి వెళ్లే బస్ స్టాండ్ నుండి బయటికి తీయండి. అలా కాదండి. సారీ గవర్నర్ గారు. సారీ. రవి, అయ్యో ఇదేంటి గవర్నర్ గారు ఎక్కడ? గవర్నరా? కండక్టర్ రా, కండక్టర్. కాళ్ళ కన్నట్టున్నాను. లేకపోయా ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కలొచ్చిందా? ఏ కాలే మళ్ళీ మళ్ళీ కంటున్నావు? నీకు బోరు కొట్టడం లేదా? ఆ కళ్ళలో బోరు కొట్టిన ఒకే విషయం ఏంటంటే నువ్వు కూడా అందులో. ఇప్పుడు నన్నెందుకు నువ్వు తప్పు పడుతున్నావు? మీ నాన్నగారు సర్వీసులో ఉన్నప్పుడు ఊపిరాకపోవడం వల్లే. ఊపిరి నిలబడ్డందువల్ల కాదురా, నిలిచిపోయినందువల్ల. నాన్నగారు చనిపోవడం వల్ల ఊపిరికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఎవరిది తప్పు? సెంటిమెంట్ వల్లే కదా అమ్మ నన్ను పడగొట్టింది. ఒక్క కారణం వల్లే నేను ఈ ఉద్యోగానికి వచ్చాను. లేదనుకో, నేను మన ఊర్లోనే రాజకీయమని గౌరవంగా. ఇప్పుడు నువ్వు కండక్టర్. అయ్యో నువ్వు ఒక టీ తాగుతూ ఖాళీగానే ఉండు సరే? ఖాళీగా ఉన్నానని మాత్రం అనొద్దు, అర్థమైందా? పిల్లోడు పుట్టాడా? 3 మళ్ళీ అమ్మాయేనా? 5 సర్లే, నీ మళ్ళీ కాల్ చేస్తాలే. TN 62 సేలం వెళ్లే బస్ ఇంకా కాసేపులో బస్ స్టాండ్ వచ్చేస్తుంది. నమస్తే సార్. సేలంకి వెళ్లే వాళ్ళు వచ్చి నిలబడొచ్చు. నంబర్ 62లో బస్సు 10 నిమిషాలు మాత్రమే నిలబడుతుంది. త్వరగా ఎక్కే వాళ్ళు రావాలి. త్వరగా వచ్చేయండి. బస్సు పోయాక ఏం ప్రయోజనం లేదు. వచ్చాక కోయంబత్తూరుకి వెళ్ళే వాళ్ళు ఇట్రండి. త్వరగా వచ్చేయండి. బస్సు త్వరగా రండి. నీలాంటి ప్రెషర్కి కరెక్ట్ అయిన చోటు అగళియే. అగలియా? రిజర్వ్ ఫారెస్ట్కి పక్కనే ఉండే ఒక గ్రామం. అందులో మంచి విషయం ఏమిటంటే ఒక రోజుకు ఒక ట్రిప్పే. డిపో ఎక్కడ ఉన్నా గానీ హాల్ట్ మాత్రం అగలి. అలాగే సార్. సాధారణంగా కొత్తగా ఒకరు వచ్చారంటే టికెట్, స్టాఫ్ వీళ్ళందరి గురించి చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అయిన ఒక మనిషి కావాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ సర్వీస్కే మనుషులు లేరు. ఉన్నవాళ్లలో సగం మంది లీవ్లో ఉన్నారు. ఇక TNPSని ఎలా కాపాడగలం? ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటే వెంటనే పని పాట లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. అది నీలాంటి వాళ్ళు తలుచుకుంటేనే ఇటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దక్కుతుంది. అది సరే, జరిగినట్టేలే. స్టాపింగ్లు, టికెట్ల గురించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది చూసి ఇస్తే చాలు. ఇదిగో. ఇక సంతోషంగా డ్యూటీ చేయి. బస్సు గ్యారేజీకి పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళి డ్రైవర్ సుగ్గు ఎక్కడా అని అడుగు. మిగతావన్నీ అతనే చెప్తాడు. నేను వెళ్తాను. వెళ్ళవయ్యా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. 5 6 7 8 9 10. మళ్ళీ పాడు చేయకు. లేదు, నేను ఇవన్నీ తీసుకెళ్ళడానికి. కంటికి కనిపించే దగ్గర పెట్టుకోరా. పోరా. ఓకే. వీడెక్కడికి వెళ్ళి చచ్చాడు? ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఏంటో. సార్ మనతో వచ్చిన 49 మంది దారి తప్పి వెళ్ళిపోయారు సార్. అబ్బే, ఏంటి 49 మంది పోయారు సార్? మరి మీరు మాత్రం ఇక్కడ ఉన్నారేంటి? అయ్యో, నేను గురుస్వామిని, నేను దారి తప్పనే కూడదు. ఎక్కడ సార్ వెళ్ళి అడగాలి? అది అక్కడ లోపల. లోపల స్వామియే శరణమయ్యప్ప.
అన్నయ్య నా బ్యాగ్ని ఇక్కడ కాసేపు వదిలేసి వెళ్ళొచ్చా? పెట్టండి. థ్యాంక్స్. పొన్నుస్వామి, గోవిందస్వామి, తంగస్వామి ఎక్కడికి వెళ్ళారు? త్వరగా వచ్చి తీసుకెళ్ళండి రా. రే చాలా కష్టంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళారురా? నాకు చాలా భయం వేస్తుంది. త్వరగా రండిరా, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ముఖ్య గమనిక, ఇంకా కొన్ని సమయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు అందరూ బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తిస్తున్నాం. ఈ సుగు డ్రైవర్ ఎక్కడా? అయ్యో, స్క్రూ డ్రైవర్ లేదు. కావాలంటే 14-15 స్పానర్ ఉంది, ఇస్తాను. అది కాదండి, ఈ సుగు డ్రైవర్ కోసం వెతుకుతున్నాను. ఓహో, సుగుని చూడ్డానికి వచ్చారా? చెయ్యిని కాస్త ఇవ్వు. సెల్ఫీ తీస్తావా? సరే, చిత్తూరు సుగుని చూడాలా లేక గుంటూరు సుగుని చూడాలా? అది తెలియదండి. ఈ అగలి రూట్ బస్సు డ్రైవర్. ఓహో, మన గుంటూరు సుగు రా, నీకు నేను చూపిస్తాను. అవును, ఎవరిని కలవాలన్నావు? అదేనండి, డ్రైవర్ సుగు, అగలి రూట్ ఓ డ్రైవర్ సుగువా? దీన్ని ముందే చెప్పొచ్చుగా. భగవంతుడా, ఇదేం కష్టంలో ఇరికించావా? కష్టంగా ఉందా? నా దగ్గర ఏదైనా పెట్టుకున్నావో నిన్ను పీక నొక్కి చంపేస్తాను. ఏమండి, మీకేమైనా నేను కాదురా, నీ బాబే పిచ్చోడు. ఇలా మాట్లాడకండి. మీరేం చేశారన్నా? వెళ్ళాల్సిన బస్ కి ఎందుకన్నా టైర్ ఇప్పేశావు? చూసినప్పుడు అందులో ఏదో సమస్య అనిపించింది. ఆపిన బండ్లోనే టైర్ ని విప్పగలం, తోలుతున్న బండ్లో విప్పగలమా? అయ్యో, మందు తాగి ఇంట్లో ఉండక ఎందుకన్నా పనికి వస్తున్నావు? అన్నా నువ్వు రా అన్న చెప్తాను. నిజంగానే పిచ్చోడా? నన్నెక్కడికి రా తీసుకెళ్తున్నావు? అన్నా టైర్ ని బిగించండి అన్న, నాకు పని ఉంది. విప్పిన టైర్ నేను మళ్ళా బిగించను. అన్నా, ఈ డ్రైవర్ సుగు చాలా సేపుగా డ్రైవర్ సుగు అని ఏంట్రా పొద్దునే వచ్చేస్తున్నా. పూర్వం మోహన్ చూడు. అన్నా, ఈ డ్రైవర్ సుగు ఎక్కడ ఉంటాడన్నా? ఇక్కడే, వాడు ఎక్కడో క్యాంటీన్ కి వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూడు, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. ఏం చేస్తున్నారు? నువ్వెవరు అడగటానికి? నేను వీడి ఫ్రెండ్ని. ఫ్రెండువా? వీడు చేసిన పనికి పైకి పంపించాలి. అటువంటి చెత్త పని చేశాడు. అలా ఏం చెత్త పని చేశాడు? ఏం చేసావు చెప్పరా? నా మొబైల్ లోనే ఫోటో తీసుకుంటుంటే ఇప్పుడు కూడా వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు రా. అది సరేలే, ఇదేమైనా మ్యూజియం అండి? ఒక ఫోటో తీశాడు, దాన్ని చెత్త పని చెప్తున్నారేంటి? ఈడు ఒక అమ్మాయిని ఫోటో తీశాడు రా. మొహం పాల్గొట్టాలి నా కొడుక్కి. రే నిజంగా రే, ఈ అమ్మాయిని చూస్తే మన జమాని ఇంటికి వచ్చే పని అమ్మాయి లాగా లేదురా. అది తెలుసుకోవడం కోసమే నీకు చూపిద్దామని ఈ ఫోటో తీశాను. ఏంటన్నయ్య, ఏదో తెలియకుండా మార్చి తీశాడు, దానికి ఇంతగా కొడతారా? ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకుంటే ఫోటోలు తీస్తారా? వీడి చేసిన దానికి వీడి తోలు తీయాలి. నేను ఫోటో తీస్తున్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ ఇప్పుకుంటుంటే నేనేం చెయ్యాలి? అరే చెత్త పని చేసి న్యాయం మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన దాంట్లో న్యాయం ఏంట్రా? వాడు తెలియకుండా చేశానంటున్నాడు కదా, దయచేసి క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. మీదంతా పడద్దు, ఇంక మీద వీడు నాకు కనబడకూడదు. వాడు మళ్ళీ ఏరియాలోనే కనబడదు, దానికి నేను గ్యారంటీ. అలాగా? సరే రామంటుంటే. రేయ్, అదెక్కడా? సరే వదిలిపారాయ్, వాడు పిచ్చోళ్ళలాగున్నాడు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏంటి అందరూ ఇలా నుంచున్నారు? వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. ఇక్కడేంటి కోతులాడుతున్నాయా? ఎంత అయిందన్నా? 4 రూపాయలు. రే రవి, మళ్ళీ అప్పుడు కూడా వచ్చాడు రా. అలా వెళ్ళిపోతే ఎలాగా? రే వాడు ఇప్పుడు ఎందుకు నా దగ్గరకు వస్తున్నాడు? అన్నా నమస్తే అన్నా. నువ్వు తీసిన ఫోటో చూపి. అన్నా తీయలేదనా? చూపిరా. నిజంగా తీయలేదనా? ఆలోపల పట్టుకున్నారు. ఎందుకురా మనిషికి అలా కాచి పెడతావు? అన్న మనోడేరా. ఇంకో ఛాన్స్ చూడండి, బాగా వెళ్ళు. అయ్యో, నేను వెతికే సుగు డ్రైవర్ మీరేనా? నేనే కొత్తగా చార్జ్ తీసుకోవడానికి వచ్చిన కండక్టర్. కండక్టరా? ఏ రూటు? అగలి. ఓహో, నీ పేరేంటి? ఈ రవి. ఇనిషియల్ అంతా వద్దు. అయ్యో, తన ఇనిషియల్ కాదన్నా, తన పూర్తి పేరే రవి. మేము రవి అని పిలుస్తాం. యూత్ మండలిలో సెక్రటరీ. లేదు, మండలం. ఏరా, ఏంట్రా పేరిది? పాత పోలీసోడు పెట్టుకున్నట్లుంది. ఇల్లు ఎక్కడా? టేకడి అండి. ఓహో,
అన్ని విషయాలు వాళ్ళు నేర్పించారు కదా, వాళ్ళు నేర్పించింది నేను నేర్పిస్తాను. ఈ ఊర్లో తిరిగే బస్సుల్లో కండక్టర్ కంటే డ్రైవర్కే ముఖ్యం. మీ ఇద్దరిని చూస్తేనే తెలుస్తుంది. అది కాదురా పవర్. తర్వాత పొద్దున్నే 8 అగలియాలో ఛార్జ్ తీయాలి. బస్సు బయలుదేరే అరగంట ముందే కండక్టర్ అక్కడ కూర్చుండాలి. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళటమా? పొద్దున్నే రావటమే, సాయంత్రం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అర్థం కాలేదు. మనం తీసుకెళ్లే వస్తువులు అమ్ముడు పోతే సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది. వచ్చేటప్పుడు వర్షం పడినా మంచు పడినా లేటే. అదంతా కాదు గానీ పంచర్ అయిపోతుంది అంతే. ఇప్పుడేరా నీకు టైం కరెక్ట్ గా సెట్ అయ్యింది. రేడియేటర్ లో నీళ్లు పోయటం మర్చిపోయాను రా. అయ్యో ఏం చేయాలి? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోసుకుని వస్తా. అరే ఒక సోడా ఇవ్వరా. రేడియేటర్ కి సోడానా? రేడియేటర్ కి పోయటానికి ఇంతకు ముందు నీళ్లు చూడలేదా? నీకు తినటానికి తిండి లేకపోయినా సరుకు దొరుకుతుంది. కన్ఫర్మ్ రా. ఒకే దెబ్బకి వేసాడు చూసా. నీళ్ళు తాగేశారా? నీళ్లు పోసారా అని అడుగుతున్నాడు. ఇంజిన్ వేడైపోతుంది కదా, అందుకే ఒక పెగ్గు ఒక మగ్గు నీళ్లు పోస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పుడు వాడిని పంపించి డ్రెస్ వేసుకుని రా. అలాగే ఈ బాటిల్ అక్కడి ఒక ఫోటో కూడా తీలేకపోతాను నా కొడుకు. సరే నేను చెప్పినట్టే బయలుదేరుతాను. రేపు పార్టీ మీటింగ్ ఉంది. నువ్వు లేకపోవటం వల్ల నేనే కదా సెక్రటరీని. ఒకటి తలుచుకుంటేనే బాధగా ఉంది. వెళ్ళినోడిని రోజు చూసుకోవాలి కదా. ఇది అక్కడిచ్చే. టికెట్. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సులు ఇక్కడే ఉన్నాయి. మన బస్సు కనబడట్లేదే, ఎక్కడుందో. అయ్యో ఇక్కడే ఉందా? కనబెట్టేశాను. భగవంతుడా, ఇదేంటి మొబైల్ అంగడా? ఇంకా ఏమేం చూడాల్సిందో. భగవంతుడా రక్షించు. ఎక్కడ కమాన్ ఇలా రారా. ఏంటి సార్? రారా అంటే గుడ్ బాయ్. థ్యాంక్ యూ. తీసి లోపల పెట్టావా? ఏంటి? నిన్నేరా. బస్సు స్టెప్స్ ఎక్కడున్నాయో తెలియటం లేదు. అయ్యో ఏమైందండి? ఫుల్లుగా తాగాను. నన్ను తీసుకెళ్ళరా. రండి రండి. జాగ్రత్త జాగ్రత్త. రండి. ఇటు పక్క పట్టుకొని ఎక్కండి. జాగ్రత్తరా. నేను వస్తాను. వదలుకో, నన్ను పట్టుకో. ఎవడివయ్యా నువ్వు? సరిగ్గా నిలబడలేవా? మందు కొడితే సైలెంట్గా ఉండలేవా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తాను. సైలెంట్గా ఎలా ఉంటాను మాస్టర్? ఫుల్గా తాగేస్తాను. తాగేసి ఇద్దరితో గొడవపడి వాళ్ళని బాగా కొట్టి ఇద్దరిని బాగా తిట్టి నెమ్మదిగా పడుకోవాలి. అదే మందు తాగిన వాళ్ళకి శాస్త్రం. అండర్స్టాండ్? బెవరేజెస్ ఆర్ మై కంట్రీ, ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నా సోదరులు. స్కూల్లో మాత్రమే చెప్పకూడదు మాస్టర్. చేస్తాను భగవంతుడా. కండక్టర్ ముందు నేను బోనీ చేస్తాను. ఇదిగో డబ్బులు, టికెట్ ఇచ్చాయి. నా టికెట్ డబ్బులు కూడా మాస్టర్ దగ్గర తీసుకు. ఆయన ఎంతో అదృష్టవంతుడు. మాస్టర్ గారు, నా టికెట్ కూడా మీరే తీసుకోండి మాస్టర్. మందు తాగిన వాళ్ళు కూడా ఈయన ఎంత బాగా చూస్తాడు. నువ్వు కొత్త కండక్టర్వా? అవునండి. ఇంతకీ నీ పేరు? ఈ రవి. రవినా? ఈ రవి కొట్టన్ పిల్లయ్యండి. నేను వేణు. అందరూ వేణు మాస్టర్ అంటారు. ఇప్పుడు ఊళ్ళో పంచాయతీ మెంబర్ని. అరే
పంచాయతీ మెంబరా? ఏ పార్టీ అండి? పార్టీ ఏమీ కాదు, అందరూ కంపెల్ చేసినందువల్ల వార్డులో నిలబడ్డాను. ఒక అగిలి కాదు, అతను కూడా కలిపే ఇవ్వు. సరే, బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఒక అడివారం. బాలయ్య, నేను టికెట్ తీసుకున్నాను. ఉన్న చోటికి జోష్ మాస్టర్ వస్తున్నారు. జోష్ మాస్టర్, ఈ సంచిలో ఏముంది? 2 నాటుకోడ్లు సార్. ఇంట్లో నుంచి వచ్చామంటే కుక్కలు కొరికేస్తాయి కదా. అయితే ఇంటికి తాళం వేసుకుని రావచ్చు కదా మాస్టర్. కాదు, అప్పుడే కోడిని కుక్క తినకుండా ఉంటది కదా. బాలయ్య ఫామ్ లో ఉన్నట్టున్నాడు. ఎప్పుడు ఫామ్ లో లేకుండా ఉన్నాడు. అమ్మా, మా మ్యాథ్స్ సార్ ఈయన హెడ్ మాస్టర్ ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ఏంటి సార్ ఇటువైపు? పెన్షన్ కోసం కొన్ని పేపర్స్ రెడీ చేయాల్సి ఉంది. తర్వాత ఇంటికి ఒక ఫోన్ కావాలని చెప్పి చాలా కాలం అయింది. ఇప్పుడు విచారిస్తే చెబుతున్నారు మనం డబ్బు ఖర్చు పెట్టి 4 స్తంభాలు నాటాలి. మీరు చేసిన పెద్ద సహాయమే సార్ అది. దానివల్ల అట్లీస్ట్ అందరూ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాం కదా. అది సరే, 4 స్తంభాలు ఎక్కి ఎట్లా మాట్లాడతాం? సరే. అయ్యో సారీ, చూడలేదండి. ఆ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. నువ్వు అక్కడే కూర్చోరా. నీ కళ్ళు కనిపించలేదా? ఇతను చూస్తే నా కొడుకులాగా ఉన్నాడా? భగవంతుడా, ఇతను పక్కన కూర్చుంటే ఏం చేస్తాడో తెలుసు. ఇతను ఒళ్ళో కూర్చోమని చెప్తున్నారు. సారీ, తెలియకుండా నేసాను. కాండక్టర్, నోరు మూసుకో. ఆమె నన్ను ఏమంటే నీకెందుకు? ఇలా చూడమ్మా, నీకు నేను 100 సార్లు చెప్పాను నాతో అసలు పెట్టుకోవద్దని. నీతో గొడవ వేసుకుంటే ఏం చేయగలవురా? అరే, ఆడేం చేశాడు పాపం. ఇద్దరు కస్తాపుతారా? చాలా సేపటి నుంచి నీ సీట్లో కూర్చో. అదే తమ్ముడు కాదు అన్నయ్య, ఇలా కూర్చో. పాపం కండక్టర్ వచ్చిన రోజున పంపేసేలా ఉన్నారే. భగవంతుడా, ఏంటి బాబు, అందరూ వచ్చారా? అందరూ వచ్చేసారు. సూకు సార్. రైట్. బెల్లు కొట్టవయ్యా, టైం అయింది. సారీ కండక్టర్, బెల్లు కొట్టవయ్యా. భగవంతుడా, అందరినీ రక్షించు. కొట్టవయ్యా. జాగ్రత్త. తెలియకుండా. పర్వాలేదు, వదిలేయండి. అదే అలాగే కొనసాగితే ప్రాబ్లం అవుద్ది. అర్థమైందా? ఇప్పుడేం పర్వాలేదా? నేను వచ్చి ఒళ్ళో కూర్చున్నందుకో నానా తిట్లు తిట్టావు. సైలెన్స్. పక్కకు వెళ్ళరా. పడకుండా వెళ్ళండి. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను బాబు. ఇల్లు వచ్చేసింది. ఏంటంటే పర్మిషన్ అడుగుతారా? లేచిరారా. తలకాయ అట్టు పెట్టుకోబే. వీడితో ఎప్పుడు ఇదే తలకాయ నొప్పి. సుగు అన్నయ్య, సుగు అన్న మెయిల్ వచ్చిందా? ఈ ఊరికి ఎవరమ్మా పద్దాక లెటర్ వేస్తారు? ఇతనేనా కొత్త కండక్టర్? అవును. తర్వాత వీడిని అడుగు లెటర్. ఎక్కువ నవ్వక. పోస్ట్ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈవిడే ఈ ఊరికి పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ ఉమెన్. అదే కదరా నేను చెప్పింది. ఈ ఊర్లో పోస్ట్ మ్యాన్ పనిచేసేది అందరికీ ఈవిడే, అంతే కదమ్మా? సుగు అన్నయ్య, వద్దు, నన్ను వదిలేయండి. ఊరికే ఏడిపించొద్దు. సరే సరే వెళ్ళమ్మా. మంచి ధైర్యమైన అమ్మాయి. ధైర్యమైన తండ్రి ఉన్నాడు. బస్సులో చూసాగా వేణు మాస్టర్, వాళ్ళ కూతురే. మాస్టర్ గురించి తెలీదుగా. వేణు మాస్టర్ గారి కూతురా? ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. నువ్వు స్పెల్లింగ్ నేర్పించడానికి వచ్చావా? మూసుకొని రారా. ఇక్కడేం చేస్తున్నావురా? ఏయ్, ఎలా మాట్లాడుతున్నాడు చూసావా? ఇదేంటి 18 మెట్ల? లేదురా, 19 మెట్లు. ఆ పైకి రారా. రారా అన్నయ్య, ఇక్కడ ఏదైనా సినిమా థియేటర్ ఉందా మెగాస్టార్ సినిమాలు చూడడానికి? ఈ ఊర్లో అటువంటి ఏమి లేవులే. సినిమా చూడటానికి వచ్చావేంటి? పిచ్చినాయాలు వచ్చేసానేంటి? లోపలికి రా. ఇదే మన రూమ్ అన్నయ్య. మరి క్వార్టర్స్? అవును, ఇదిగో క్వార్టర్ ఉంది. ఇంకోటి కొంటే క్వార్టర్స్ అయిపోతుంది. సరేనా? ఇక్కడే ఉండాలా? వేరే ఎక్కడ ఉండాలి? అయ్యో,
టవరే లేదేంటి? టవరా? అదంతా లేదు, నువ్వు దాన్ని ప్యాకెట్లో పెట్టుకో. ఏనుగు పులులు వస్తే అవసరపడుతుంది. పులి వస్తే ఏం చేయాలండి? మనమేం చేయక్కర్లా, పులే చేస్తుందంతా. భగవంతుడా, ఇక నేను అమ్మకి ఎలా ఫోన్ చేయాలి? చర్చికి వెళ్ళి చెప్పు. ఏంటి? చూడు, ఇక్కడ చర్చిలో మాత్రం ఫోన్ ఉంది. చాలా అవసరమైతే నువ్వు చర్చికి వెళ్ళి ఫోన్ చేయి, లేకపోతే మన టౌన్లో చేద్దాంలే. మందు కొడుతున్నారా? అందువల్ల మరేం పర్వాలేదులే గాని ఎందుకు ఇలా ఒంటరిగా తాగుతూ పాడైపోతున్నారు? కంపెనీకి నన్ను చేర్చుకోవచ్చు కదా. దానికి వీడి ఓకే చెప్పాలిగా. ఓకే చెప్పడానికి ఇక్కడ నేను ఒకడు ఉన్నానులే. నా డబ్బులతో నువ్వు చెడిపోవద్దులే. దేవుడా, వీడి చేతుల్ని నువ్వు ఇదిగోరా తాగరా. దేవుడా, వీళ్ళని చల్లగా చూడు స్వామి. శనినోరు. మీకోసం దేవుని ఇంకా వేడుకుంటాను. తమ్ముడు, నువ్వు కొత్తగా వచ్చిన కండక్టర్ కదూ? అవును. నా పేరు కేకే చంద్ర, కొడైకెనాల్ కళాకారుడు చంద్ర. నాటకాలు చూస్తా, టైం దొరికితే చూస్తాను. అప్పుడు వాడు ఖచ్చితంగా చూసి ఉంటాడు. కాకపోతే నాకు పొగడతలంటే నచ్చవు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. అదేంటంటే నాతో పాటు రా తమ్ముడు, నీకు చాలా నేర్పిస్తాను రా. అదేమి లేదు, ఈ కళలన్నిటినీ పోషించడం కోసమే నేను ఇంటి గురించి ఆలోచించలేదు. బై ద బై, ఒక 100 రూపాయలుంటే ఇస్తావా? 50 రూపాయలైనా పర్వాలేదు. లేదు, అది చూస్తాను. దేవుడా, అమ్మా మహాతల్లి, నీకోసం నేను ఎప్పుడు దేవుడు వేడుకుంటాను. నువ్వు చల్లగా ఉంటావు. అమ్మా, ఈ రోజు నేను వచ్చిన పని అయిపోయింది. వీడేంటి ఇలా ఉన్నాడు? ఎంత డబ్బులు పోయినీరా? 50, 60? 50. వాడు కేపీ ఏసీ కాదు, కేపీ ఓసీ. అయ్యో, ఏం బాడీరా ఇది? బాడీనంతా వేసుకోవా? అయ్యో, ఏంటి ఇంత చలిస్తుంది? ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? ఈ నెల చలి ఉంటుందిరా, నెక్స్ట్ మంత్ లేకుండా ఉంటుంది. ఇంకా చలి పుడుతుంది. -డిగ్రీ సెల్ఫిష్ రా. ఏదో ఒకటి చలి పుడుతుంది. నువ్వేంట్రా ఒకే చోటు నుంచి చూస్తున్నావు? లేదు, ఏం లేదు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండేది తలుచుకుంటే కొంచెం బాధగా ఉంది. బాధపడక, అదంతా అలాగ అలవాటైపోతుందిలే. సుగో, ఇవాళ కాస్త త్వరగా కొట్టు మూసేశాను. మన గేటు దగ్గర ఒక పని ఉంది, ఆడికి వెళ్ళాలి. ఇదిగోండి మీ యొక్క భోజనం. ఇతనే కదా కొత్త కండక్టరు? వేణు సారు కొట్టుకొచ్చినప్పుడు చెప్పాడు. నీ పేరేంటి నాయనా? ఇది మీ అమ్మాయి? అమ్మాయే, పేరు లత, SSLC. దానికి ఏంటి ఇప్పుడు? నోరు ముయిరా. ఏమండే, పని ఉందని చెప్పారుగా, వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా చూస్తున్నావు? రా. రేయ్, తెల్లారింది, లేకరా. కాసేపు పడుకుంటానమ్మా. ఏయ్, అమ్మానా? మూసుకొని పడుకుంటాను చూడు, లేకరా. పద. ఇంకా తెల్లారలేదే. తెల్లారిందంటే బాత్రూమ్కి వెళ్ళలే మనం. ఊరోళ్ళందరూ బయటకు వచ్చేస్తారా. ఈయనకేం పిచ్చా? తెల్లారనే లేదు, చాలేస్తుంది. నువ్వు దేనికి భయపడద్దు, ప్రతి దానికి సమయ సందర్భం ఉంది కదా. అప్పుడు అందరికీ చెప్పి నేను తాళి కట్టేస్తాను. అది సరే, చాలా రోజులుగా ఇదే చెప్తున్నారు. ఎందుకు అలా అంటున్నావు? ఇలా చూడు, ఆయన వెళ్ళిన ఆయన రావడానికి లేట్ అవుతుంది. నువ్వురా, నాకు ఒక కిస్ ఇవ్వు. టీ తాగుతున్నారా? లేదు, తింటున్నాను. దానికేంటి? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదే, ఇది ఆ అమ్మాయి నాన్నకి తెలిస్తే ఏమవుతుందని ఆలోచించి నవ్వాను. అయ్యో భగవంతుడా, ఏం జరుగుతుందో. డోరు మూసుకోరా. నిన్న నువ్వు వచ్చినోడు చెప్తే నమ్ముతారా? నవ్వుతూ నుంచోకుండా టీ తాగు. ఒక డౌట్. ఏంట్రా? లేదు, ఈ రేడియేటర్లో సోడా పోసి బండి నడిపించేది డిపోలో తెలిస్తే డ్రైవర్ ఉద్యోగం పోతుందా? రేయ్, చూసేసావా? తల్లి, అమ్మాయి నాన్న వచ్చినట్టున్నారు. నేను ఒక మాట చెప్తాను. మీరేంటి ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటున్నారు? ఈ ఊరు గురించి మాట్లాడుకొని మేము అలా నవ్వుకుంటా ఉన్నాం అంతే. నిజమే కదరా? అన్నా, ఇవాళ కాస్త తక్కువే. ఆవుకి ఏదో అయిందన్నా, సరిగ్గా పాలు ఇవ్వలేదు. ఇంకేదైనా సమస్య అయి ఉండొచ్చు. ఏంటి కండక్టర్, మా ఊరు నచ్చింది? నిన్నే కదా వచ్చింది, అంతలో ఏంటి కండక్టర్? ఇక మీద ఇక్కడ ఉంటే ఏది ఇదిగోండి.
రేయ్ నువ్వెందుకురా నాతో పరిగెత్తుకొస్తున్నావు? ఎక్కడైనా మూల కూర్చొని పని చూసుకో. పని చూసుకోవాలా? ఏం పని? పెళ్లి కార్యం. అందుకే కదా ఇక్కడ పొద్దునే వచ్చాం. ఎక్కడైనా కూర్చొని వెళ్ళవయ్యా. అయితే బాత్రూమ్? నువ్వేమన్నా లాడా? ఇదే ఇక్కడ బాత్రూమ్. ఏంటి నీళ్ళు? అదిగో అక్కడ ఒక పెద్ద డ్యామ్ ఉందా, చాలదా నీకు? ఓరి నాయనో, ఇప్పుడు ఎందుకు ఆయన్ని పిలుస్తున్నావు? నా నాన్ననే కదా పిలిచాను. అలాగే పిలుచుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. అలా కూర్చోరా వెళ్ళి. ఎక్కడికి వెళ్ళి కూర్చో? నా మీద వచ్చి కూర్చో. పిచ్చినాయాల వెళ్ళరా బాబు, నా ప్రాణం తెస్తున్నాం. రేయ్ అవతల ఎక్కడన్నా వెళ్ళరా రే. ముందు పని చూసుకోవాలి. నేను ఊరికే వాకింగ్ వచ్చాను అంతే, వేరేం లేదు. ఎవరు చూడలేదు అనుకుంటాను. చూసుంటారు. లేదులే, ఒక్కరోజు వేసుకోకపోతే ఏం జరుగుతుంది? భగవంతుడా, ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి. చలిస్తుంది. హలో, గుడ్ మార్నింగ్. ఏమైందిరా? ఎవరిదే? కొత్త కండక్టర్. ఏంటయ్యా పొద్దున్నే డ్యామ్ నుంచి వస్తున్నావా? నిన్న వేసిన వాళ్ళ రెండే దొరికింది. భయపడకండి, వాడు ఎప్పుడు గట్టిగానే మాట్లాడతాడు, కానీ చాలా లేదు, సడన్ గా ఒకరు లోపల నుంచి బయటికి వస్తే భయపడ్డాను. ఈ డ్యాము, ఈ అడవి వాడికి ఇల్లు లాంటివి. వాళ్ళ నాన్న ఈ డ్యామ్కి ఆపరేటర్. ఓహో. ఆయన ఈ డ్యామ్లో పడి చనిపోయిన తర్వాత ఇతనే ఈ డ్యామ్కి అన్నీ అయ్యాడు. ఏంటి సార్ పొద్దున్నే? పొలాల్లో కొంతకాలం నుంచి అడవి పందుల బెడదెక్కువ. పంటంతా తవ్వి బయట పారేస్తూ ఉన్నాయి. అది చూడ్డానికే వెళుతున్నాను. కండక్టర్కి చలి అలవాట్లేదనుకుంటా. ఇదేం చలండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం చలేస్తలేదు. ఇదే ఫస్ట్ టైం. భగవంతుడా, ఇలా చూడరా, చాలా జాగ్రత్తగా కట్టు. మళ్ళీ బండి వెళ్ళేటప్పుడు పడిపోతే నా మీద చెప్పకూడదు. కట్టవయ్యో. పని పాట లేకుండా మాట్లాడుతూ ఉండక అక్కడికి వెళ్ళు. అది కరెక్ట్. ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ఏదో ఒక పని చూసుకోరా. నాకు వెళ్ళాలని ఆశగానే ఉంది. నాకు చెమట పట్టే రోగం ఉంది. కొంచెం బరువెత్తినా గానీ చెమట పడుతుంది. మంచి పని అయింది నువ్వు పెళ్లి చేసుకోలేదు, లేకపోతే ఊరోళ్ళు ఏమైపోతారు. ఒక్కటిస్తే పెళ్లి చేసుకుని చెమటలు పడితే సుఖమే కదా. అన్నయ్య వచ్చేసారు, అందరూ చెవులు మూసుకోండి. చెవులు మాత్రం కాదురా, కింద కూడా మూసుకో. ఇంకేం చెప్పమంటావు? ఓరి దేవుడా, వీడి దగ్గర ఇరుక్కున్నావా? అది వచ్చాడు చూడు, నీలాంటి మళ్ళీ దిగాడు. బాలే చెప్పావు. ఈ పీతాంబరం పంచాయత్ ప్రెసిడెంట్ గా ఉండడం వల్లే కదరా నేను ఒంటరిగా ప్రయత్నించి ఈ బస్సును తీసుకొచ్చాను. బస్సును తీసుకొచ్చిందేమో నేను, కానీ నాకేమో 6 మందిలే ఓటేశారు. అందులో 5 ఓట్లు కళ్ళు తెలియని నీ ఇంట్లోకి ఒకడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు. వెళ్ళరా. నాకు ఓటు వేయలేని ఏ ఒక డాష్ నా కొడుకు ఈ బస్ లో ఎక్కి లగ్జరీగా ఊరికి వెళ్ళకూడదు. ఏంటి అర్థమైందా మీకు? గవర్నమెంట్ బస్సు వీడి బాబుదే ఏంట్రా? ఆహా, కొత్తగా వచ్చాడా ఆ కండక్టర్, నా వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు నా దగ్గర వాడు ఆటోలు చూపించొద్దని. అలాగేనండి. అవును, ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? మన బండిలోకి ఎక్కొచ్చుగా. మన బండిలో ఏదన్నా లోటుంటే చెప్పండి, సరి చేసేద్దాం. ఏ వెళ్ళరా. ఓవే, ఉదయాన్నే వచ్చేస్తారు, వీడికి వేరే పని ఉండదు. పెద్దాయనా టౌన్ కి వెళ్ళాలంటే వచ్చి ఈ బండి ఎక్కు. దానికంటే ఈ బండి స్పీడ్ గా వెళ్ళింది. నేను ఇప్పుడు పైకి వెళ్ళాలని ఆశపడలేదు, టౌన్ కే వెళ్ళాలి. నువ్వు ఎలాగెళ్తావో నేను చూస్తాను. మోసలేనక్క, నన్ను ఎగతాళి చేసి ఈ బండిలో వెళ్దాం అనుకుంటున్నావా? ఏ బండి ఎక్కాలని నేనే ముడుగు చేయాలి. నన్ను వదిలేసారా రే. చూసారా, పొద్దున్నే మొదలు పెట్టారు. వీడేం చేస్తున్నాడు? ఎక్కడికి? అక్కడికి వెళ్ళొద్దు. ఆడితో దెబ్బలు తిన్నామంటే 4 నెలలు నిద్రపోను. ఆ పాటలు తెలియవా?
ఆయన వాడిని ఊరికే వదిలేయలేం కదా. ఇది పట్టుకోండి. ఏదన్నా అయితే పిలు. ఎవరు? దేవుణ్ణే. వేరే ఏమన్నా పిలుస్తావు? దేవుడా. ఇప్పుడు ఇక్కడ ఏదో జరగబోతోంది. అయ్యో అన్నయ్య, ఎందుకు ఇప్పుడు అనవసరంగా గొడవ? అయ్యయ్యా, ఇదే నువ్వు చెప్తున్నావా? మనం అందరం బండి నడిపేటోళ్ళము, దీన్ని అలాగే వదిలేయండి. వీడి బస్సులో ఎక్కకూడదు. వదిలేయండి, ఆయనకు మీ నాన్నగారి వయసు ఉంటుంది. వదిలేయండి. తమ్ముడు వదిలే తమ్ముడు. రండి, ఎక్కండి. ఇక్కడ నుంచి వెళ్ళరా. మొదలు పెట్టేశారు. పొద్దున్నే గొడవ చేస్తూ అందరూ బయలుదేరండి, బయలుదేరండి. అప్పుడు మనం బయలుదేరదాం. నువ్వు ముందు బండి తీ బాబు. నువ్వు కొత్తవాడివి కదా. టికెట్ 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 జాగ్రత్తగా ఉంచు. అలాగే చూసుకునేకండి. అన్నా ఎలా ఉన్నారు? దేవుడికి స్తోత్రం ఫాదర్. ఓ, ఇలా వెళ్ళినట్టే మళ్ళా వస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. అయ్యో వెళ్ళొద్దు, కళ్యాణి ఇంకా రాలేదు. ఏ కళ్యాణి, కాస్త తొందరగా రా. ఇదిగో వస్తున్నా. త్వరగా ఎక్కమ్మా. ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? రావయ్యా. చూసి చాలా రోజులు అవుతుంది. ఎలా పోతుంది నీకు? సరిగ్గా నుంచోవా? అది సడన్ గా బస్సు తీసేశారు కదా, అందుకే. టికెట్. బ్యాలెన్స్ ఎంత? ₹1. ₹1? ₹1 బిచ్చమడుకునేవాడు కూడా తీసుకోడు, కానీ మీరు అడుగుతున్నారు. నువ్వే చెప్తున్నావు అని చెప్పు. అందరి కండక్టర్లకి ఇదే పని అయిపోయింది. అడగడం మర్చిపోతే మీరు ఆ డబ్బులు తీసేసుకుంటారు కదా. మరి ఏంటి, ఆ ₹1తో మేము బంగ్లా, కార్లు కొనుక్కొని మిగిలింది బ్యాంక్ లో వేసుకుంటాము. ఇలా చూడండి, మీరు చెప్పే మాటలు వినడానికి నాకు టైం లేదు. నాకు ఆఫీస్ లో చాలా పనులున్నాయి. అరే, నువ్వు కోపం తెచ్చుకోకమ్మా, అదే చూస్తున్నాను కదా. మీరు ఇలా చూస్తూనే ఉండండి, నాకు టైం అయిపోతుంది. ఏంట్రా ఆడుకుంటున్నావా? లేదు, నేను ఈ చిల్లర కోసం వెతుకొద్దురా. ఊర్లో అమ్మాయి చంపేస్తారు. ఏంటన్నా లేనిపోని వేషాలన్నీ ఉన్నాయి గురుగారికి. హలో అమ్మా. ఏంట్రా, నిన్న ఫోన్ చేయలేదు నువ్వు? లేదమ్మా, అక్కడ సిగ్నలే దొరకట్లేదు. అక్కడ నుంచి నేను ఫోన్ చేయాలంటే నేనే అక్కడ ఒక కొత్త టవర్ కట్టించాలేమో. అక్కడ నీకే సమస్య లేదుగా, ఉండే వసతి, భోజనం. ఇక్కడ అంతా సూపర్ గా ఉంది. ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చారు. భోజనం అంతా ఊరోళ్ళే చూసుకుంటున్నారు. మనం స్ట్రైట్ గా వెళ్లి చేతులు కడుక్కొని తింటే మాత్రం చాలు. చెప్పండమ్మా, మీరెలా ఉన్నారు? ఆంటీ పని అక్కడికి వచ్చాడా? అవన్నీ తలుచుకుంటూ బాధపడకురా. నిజం చెప్పాలంటే నాకిక్కడ ఏ లోటు లేదు. ఆ అండియప్ప ఇప్పుడే బయలుదేరారు. థ్యాంక్ యూ. రవి, నీతో ఒక విషయం చెప్పాలన్నా. హలో, ఒరే వింటున్నావా లేదా? కాసేపటికి ముందు మీ మావయ్య వచ్చారు. నీ పనులన్నీ అవగానే పెళ్లి గురించి మాట్లాడదాం అన్నారు. నేనన్నాను, నీ అభిప్రాయం కనుక్కుందా అన్నాను. ఏమిట్రా మాట్లాడవే? చూద్దాం. మీకు నచ్చినట్టు ఒక అమ్మాయి ఎక్కడైనా ఉందా అని నేను కూడా వెతికి చూస్తాను. ఇంకా వేరేంటి విశేషాలు? నేను ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను. సరే. లేదమ్మా, సరే నేను ఉంటాను. సరే. ఇదిగోండి అన్న. హలో. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ.
అబ్బే ఎంత పెద్ద ఆఫీసు, ఎంత బిజీగా ఉన్నారు. ఈ ఒక్క ఆఫీస్ మాత్రమేనా లేదా మీకేదైనా బ్రాంచెస్ ఉన్నాయా? హలో సార్, మీ సమస్య ఏంటి? అదేం లేదబ్బా, మేము మా లైఫ్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. లేదు, ఆ లైఫ్ టైం ప్లాన్ గురించి అదే డిస్కస్ చేస్తున్నాము. ఇలా చూడమ్మా, ఈ లైఫ్ టైం ప్లాన్ ఉంది కదా, అది ఫుల్ లైఫ్ కి వ్యాలిడ్ గా ఉంటుందా? అదంతా కూడా ఇందులో డీటెయిల్డ్ గా రాసే ఉంది. లేదు, కన్ఫర్మ్ గా చెప్పారంటే మనం ధైర్యంగా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. సరే, మీరు డ్యూటీ చేసుకోండి, నా వల్ల ఏం డిస్టర్బ్ అవ్వద్దు కదా. ₹1 నేను వెళ్ళొస్తాను ఆఫీసర్ మేడం. కొండ కిందికి పోవాల్సిన వాళ్ళు ఎక్కండి. జాగ్రత్త, మెల్లిగా దిగు. Excuse me, is this the bus to Gavi? This bus is going to daily up and down. నేను మాట్లాడతాను, మీరు ఊరుకోండి. కొంచెం తప్పుకుంటారా? Yes, this bus going Gavi. Right. Oh, come, get in. త్వరగా ఎక్కు. Come to our bus. కొంచెం రండి అన్నా, చెప్తున్నాను కదా, రండి. కార్నోళ్ళు వస్తుంటే ముందుకు వెళ్ళాలి. Thank you. Down. Sit down. దీంట్లో నువ్వే కూర్చోవాలా? ఎస్, టికెట్ ప్లీజ్. To Gavi, please. 35 plus 35, 70 rupees. Yeah. Do you know anything about this resort? Yes, this resort is somewhere. మీరు టికెట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి సార్. హాయ్, ఐఎమ్ కళ్యాణి. I am a Gavi girl. Hello, nice to meet you. Foreigner? Yeah. I am Balaya, lovely boy, 40 years. This resort very expensive. Oh, expensive. Yes, 10,000 rupees daily. 10,000? That's too expensive. You come my home. Good homestay. 4,000 rupees only. Is it? Homely food, dance, music, everything. Really? Yes, yes. Whoa, what's going on? ఏంట్రా, ఇంకా పగలేదనుకున్నా, పగిలిందా? ఏమైంది? పంచర్ అయింది. పంచరా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నావురా? ఇలా తబేలా కొట్టకుండా వెళ్ళి జాకెట్ త్వరగా తీపో. లేదు, ఈ కండక్టర్ కన్నా డ్రైవరే పెద్ద ఆయన కదా. అది కరెక్టేరా, కొన్ని సమయాల్లో తగ్గుతుంది. నోరు మూసుకుని జాకెట్ తీసుకురా, వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? తప్పుకోవయ్యా. మనం ఎప్పటికి పోయి Hey Kalyani, what happened? బస్ పంచర్. Oh my god. ఇదిగో నీ కోసం ఈ జాకెట్. కళ్యాణి, సుగన లేట్ అవుతుందా? Come on, let's go out. ఏం చేయాలి? అది అక్కడ పెట్టేసి వీలిపే స్పానర్ తీసుకురా, త్వరగా వెళ్ళరా. అది కూడా నేనే తీసుకురావాలా? మరి నేను తీసుకురానా? తీసుకొస్తాను. నేను వచ్చి సాయం చేయనా? నోరు మూయవయ్యా, నీ తలకాని ఎక్కువైంది. Oh, this is lovely. Such a beautiful place. Amazing. Yeah, lovely. Oh, watch the stream. Never seen such a place before. Hey, what's wrong with you? ఎంత పెద్ద బరువు. ఈ బొట్టుని పంపిస్తే నేనేం చేయాలి? జాగ్రత్తరా, తొయ్యి. ఇంకా తొందరగా ఎంతసేపు పడుతుందో. ఈ బోల్ట్ కూడా వెయ్యిగా అయిపోయింది. భయపడక, అంతా నా చేతే చేయిస్తున్నా. బాగా బిగించావా? ఇక మీద ఇప్పుడు నువ్వే బిగించాలి. నేనా? సరే, మీరు ఒక చెయ్యివ్వండి. కొట్టానంటే ఓకే, నేనే చూసుకుంటాను. పోరా. మా ఇంటికి 2 విదేశీయులు వస్తున్నారు. ఈ రోజే వస్తున్నారు. ఆఫీసర్ మేడం. ఆఫీసర్ బస్సుకేం అవ్వలేదులే.
పోస్ట్ మాస్టర్ కనపడి 2-3 నెలలు అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో కాస్త పని ఉండింది. అందరూ బిజీగానే ఉన్నారు. సార్ నేనే ఇంటికి వద్దాం అనుకున్నాను. ఎందుకోసం? రేపు నేను సెలవా, నేను ఊరికి వెళ్తున్నాను. ఇదిగోండి తాళం. సరే. ఏమయ్యా, మిత్రుని వచ్చాడా? మధ్యాహ్నం ఎక్కడో అవసరంగా వెళ్ళాడు. ఆ డ్యామ్ పక్కన ఎక్కడో తిరుగుతుంటాడు. అతను అక్కడ లేడు. అయితే ఎక్కడైనా తాగి తూలుతూ ఉండుంటాడు. చిచి, అలా ఏం కాదు. సారథికి కషాయం రెడీ చేయడానికి కొన్ని మూలికలు తెస్తానని చెప్పి అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంతవరకు రాలేదు. వాడి గురించి మాట్లాడడం అనవసరం. అవసరానికి వాడిని అడిగితే దొరకడు. అవసరం లేనప్పుడు ఇక్కడే ఇలానే తిరుగుతూనే ఉంటాడు. అది చెప్తున్నప్పుడే జ్ఞాపకం వచ్చింది. గుడి చుట్టూ చెట్లు మొలిశాయి. మీరే తనతో చెప్పి ఆ చెట్లన్నీ నరికేమనండి. సార్ చెప్తేనే తను చేస్తాడు. అయ్యా, దానికోసం ముందు మన చేతికి రావాలి కదా. ఈ సంవత్సరం తిరునాళ్ళకి దేవుని వస్తాడా? తప్పకుండా వస్తాడు. ఈ ఉత్సవానికి తప్పకుండా వస్తానని నాకు ఉత్తరం కూడా రాశాడు వాడు. ఈసారి జరుగుద్దా? చాలాసేపు అయిందే, బస్సు కనపడడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. అది ఎక్కడికైనా వెళ్ళి గుహలో పడి ఉంటుంది. రే, మూలికనంతా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసాను. దాంతోపాటు చేపలు కూడా ఇచ్చాను. చింతపండు వేసి పులుసు పెడితే అద్రిపోద్ది. నీకో విషయం తెలుసా? దేవా తిరునాళ్ళకి వస్తున్నాడంట. చూసారా, ఫ్రెండ్ వస్తున్నాడని తెలియగానే మొహంలో ఎంత సంతోషమో. ఇలా చూడు, గుడి చుట్టూ బాగా చెత్త పెరిగిపోయింది. నువ్వే శుభ్రం చేయాలి. ఉత్సవం వస్తుంది కదా. బస్సు వచ్చేసిందో. మందు బాబులం, మేము మందు బాబులం, మందెత్తే మందు బాబులం, మందు ఏంటి? లేదు, చెప్తున్నానని తప్పకనుకోకు. అది నేను నిర్ణయించుకుంటాను. విషయం చెప్పండి. అదేంటంటమ్మా, నువ్వు మాట్లాడే ఆ ఇంగ్లీషు చాలా చండాలంగా ఉంది. ప్రొనౌన్సియేషన్ చాలా వర్స్ట్. గ్రామర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. పర్లేదు, ఏమైనా నేనున్నాను కదా. నువ్వు ఎవరితో చెప్పవంటే నీకొక విషయం చెప్తాను. సౌత్ ఇండియాలోనే ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ఏకైక బస్ కండక్టర్ నేనే. ఓహో, బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రావడానికి టికెట్ ఎంత? ఏంటి? చెప్పండి సార్. ఓన్లీ 46 రూపీస్. అది సరేలే. ఈ 46 రూపాయల టికెట్ చించివ్వడానికి ఇంగ్లీష్ చదువుకొని వచ్చారా? అది ఎలా అడిగితే? ఇలా చూడండి సార్, మాకొచ్చిన ఇంగ్లీష్ తోనే మేము జీవనాధారం సాగిస్తాం. మీరు వెళ్ళి మీ పని చేసుకోండి. అదిగో పిలుస్తున్నారు. కమింగ్ మేడం, కమింగ్. ఇక వెళ్ళిరానా ఇంగ్లీష్ మాస్టర్? అనవసరంగా ఇన్సల్ట్ అయ్యాను. అమ్మకి నాన్నకి సంవత్సరానికి ఒక లెటర్ రాస్తున్నాడు, కానీ నీకు వారానికి ఒక లెటర్. అది సరే, వాడికి అక్కడ పనేమీ లేదా అమ్మా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? తనే నెమ్మదిగా చదువుకోనివ్వండి. వేణు సార్, రండి కూర్చోండి. ఊరికి వచ్చినప్పుడు నుంచి ఆలోచిస్తున్నాను, మా అమ్మగారు తీసుకుని ఒకసారి ఇక్కడికి రావాలని. ఇప్పుడే రాగలిగాను. ఏం చెప్పమంటారు, వీడెప్పుడు చూసినా బిజీనే. స్కూల్ నుంచి రాగానే తోటకు వెళ్తాడు, లేదంటే పశువుల దగ్గరికి. నేను చూస్తే ఇంత దూరం నడిచి రాలేను కదా. మాస్టర్ కి పెళ్లి చేయాల్సిందే కదా, ఈ వయసులో మీకు కూడా తోడుగా ఉంటుంది. అది చెప్పి చెప్పి అలసిపోయానండి. మీరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకొస్తాను. ఈ సమయంలో టీ ఎందుకమ్మా? నిజం చెప్పాలంటే మేము వేరే విషయం మాట్లాడదామని వచ్చాం. మన అమ్మాయి అనుని మేము చర్చిలో చూసాం. అప్పుడు వీడే చెప్పాడు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అని. చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారట కదా. ఎక్కువగా మాట్లాడడం కాదండి, మీకు అభ్యంతరం లేకపోతే మన అనుని వీడికిచ్చి చేస్తారా మీరు? మా అమ్మగారు ఇప్పుడు కాసేపు నోరు మూసుకో. ఏమిటి, ఏం మాట్లాడడం లేదు మీరు? లేదు, అదేంటంటే అనుకి అక్కడ ఏ లోటు లేదండి. తనని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. అలా అని కాదు, జోసర్ లాంటి మంచి మనిషిని ఈ రోజుల్లో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. కానీ
నా కొడుకు దేవనికి ఆమెకి పెళ్లిని ఖాయం చేశాం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నా ఫ్రెండ్ కూతురైనందువల్ల నాకు సంతోషమే కదా. ఈసారి ఉత్సవాలకి తను ఊరి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. మా అమ్మ ఎప్పుడు ఇంతే, ఎవరైనా చూస్తే చాలు వెంటనే పెళ్లి విషయం గురించి మాట్లాడుతుంది. మీరేం తప్పుగా అనుకోవద్దు సార్. అమ్మా లేట్ అయింది, మనం బయలుదేరదాం. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి టీ కూడా పర్లేదు, తాగలేదు. ఇంకోసారి వస్తాను సార్. వస్తాను సార్. అలాగేనండి, వస్తాం. సరే వెళ్ళిరండి. జాగ్రత్త అమ్మా. ఏంటి బాబు అటు చూస్తున్నావు? విషయం ఏంటి? నేను ఊరికే అలాగే. ఇలా ఒంటరిగా నుంచోని అలా చూడకూడదు, లోపలికి రా. లేదు, మీరే అన్నారు కదా తన మాస్టర్ గారి అమ్మాయి అని. కానీ మాస్టర్ గారి ఫ్రెండ్ అమ్మాయి అంటున్నారు. ఏం విషయం? సారు ఫ్రెండ్ కూతురైనా అది ఆయన కూతురులాగే. అయితే మాస్టర్ గారు అబ్బాయి ఎక్కడికి వెళ్ళారు? ఆ కుర్రోడు ఎక్కడో బయట ఊర్లో పనిచేస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు. నేను కూడా చూడలేదు ఇంతవరకు. ఒకసారి వాడు లీవ్ లో వచ్చినప్పుడు నేను లీవ్ వేసాను. లీవ్కే లీవ్? వేళాకోళమా? తమాషానా? చంద్రన్న, ఎవరది? చంద్రన్న, అయ్యో చంద్రన్న, చంద్రన్న. ఎందుకంటే తలుపు విరగొడుతున్నారు? చంద్రన్న కోసమే వచ్చాం. విదేశీయుల ముందు నాటకం ఆడతానని డబ్బులు తీసుకొని మరీ వెళ్లారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ప్రాబ్లం చేస్తున్నారు. వాడు ఎక్కడైనా గంజా కొట్టి పడిపోయి ఉంటాడు. నువ్వు బాధపడకు. నువ్వు తప్పుగా అనుకోకపోతే వాళ్ళ కోసం నేను పాడుతాను. ఏంటమ్మా ఇలా అడిగేశావు? నిజంగా నేను పాటలు పాడతాను. అదే నాలో ఉన్న ఒక స్కిల్. అనవసరంగా ఏం చేయగా, అది బస్సులో బెల్లు కొట్టడం కాదు, శృతితో పాడాలి. ఏంటి అదే నా విషయం. అది చాలా తలగానే అయిపోయింది. పాట పాడమని చెప్పే కన్నా బరిగొడ్ల దగ్గరికి తీసుకువెళ్ళడమే మంచిది. బరిగొడ్లు అరిచేదైనా వింటారు. మీరు రండి వెళ్దాం. పెద్ద సూపర్ సింగర్ అనుకుంటున్నారేమో. ఏం చేయాలో ఏంటో ఒక ఐడియా కూడా తట్టడం లేదు. నువ్వు పోయి ఆ చంద్రని నమ్మి వాళ్ళ దగ్గర అలా చెప్పావు. ఆ పాపిస్తాడు అలా చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. అదిగో పిలుస్తున్నారు చూడు, వెళ్ళి ఏదో ఒకటి అబద్ధం చెప్పిరా. కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. హే కళ్యాణి వచ్చా వచ్చా, పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా. అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా నన్ను చూసి నవ్వుతున్నావే, నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావే. Come on, sing. Hey Kalyani, come. Conductor is singing your song. Come Kalyani. మరి అందరూ చెప్పండి అమ్మాయి మనసులో ఏముంది? చెప్పండి అమ్మాయి మనసులో ఏముంది? చెప్పండి అమ్మాయి అమ్మాయి మనసులో ఏముంది? అమ్మాయి మనసులో ఏమున్నది? ఇంకొకసారి పాడతారా? మరి అందరూ చెప్పండి. ఇదిగోండి. ఏంటి ఫారినర్స్ అంతా హ్యాపీయే కదా? ఇక మీదట ఏ సహాయం కావాలన్నా మొమ్మాట పడకుండా అడగండి. పాటలు పాడడానికి నేనున్నాను కదా. కానీ పాటలు పాడటం తెలీదు. ఫారినర్ ఎవరైనా ఏమర్చొచ్చురా. నాలాగా సంగీతం తెలిసినోడితో పాడరా, నీ పరిస్థితి తెలుస్తుంది. ఓ నాతో పెట్టుకోకండి. ముందల నువ్వు పాడబే. నేను నిజంగానే పాడతాను. ఏంట్రా చలి పుడుతుందా? ఇదిగో తీసుకోరా. ఏం చేస్తున్నారు? పర్వతలకి చెత్తనాయ. లైట్ ఎవరు ఆపుతారా? పర్లేదు, నేనే ఆఫ్ చేస్తాను.
నాకు నచ్చింది. నాకు దెబ్బలు తింటావు. దొంగ వేషాలు. ఏంటి బ్యాలెన్స్ బ్యాలెన్సా? ఇవ్వాల్సింది ఏం అయ్యో లేదు. అది కాదు, నిన్న చెప్పాను కదా దాని బ్యాలెన్స్. ఎంతో ప్రేమతో నీకు ఇస్తున్నాడు కదా, తీసుకోమా. నువ్వేం చెప్తావు? సార్ అలా చూడండి, బస్సు వస్తుంది. సార్ వాడిని కొద్దిగా భయపెడితే చాలు. స్టాప్ స్టాప్ స్టాప్. రే ఆపరా. ఆపాను సార్. ఏమైంది సార్? బండి పక్కకు ఆపరా. విషయం ఏంటి? ఆపమంటున్నానుగా. ఏం సార్ విషయం? ఎవరే ఆ కళ్యాణి? దిగిరా, దిగి కిందకి రామ్మా. ఏం జరుగుంటుంది? ఇది కిళ్ళడిలానే ఉంది. దీన్ని చూస్తే ఏ ఫారెన్ అయినా పడిపోవాల్సిందే, అంతే కదయ్యా? అమ్మాయిలతో మర్యాదగా మాట్లాడండి సార్. ఏంటది? రిసార్ట్కి వచ్చిన వాళ్ళని కన్ను కొట్టి రమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళి మిమ్మ నువ్వు ఏం చేస్తున్నారో చెప్పవే. చూడండి సార్, ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందని మీరు తనతో ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు? పోలీసుడికే చెప్తున్నావా? నేర్చుకోండి సార్, సైలెంట్ గా ఉంటారు. లేదంటే ఊరు ప్రజలు నేర్పిస్తారు. ఈ అమ్మాయి మీద ఏం సార్ ఇప్పుడు కంప్లైంట్? ఇంట్లో హోమ్ స్టే నడిపిస్తుందనా? ఇదిగో చూడండి సార్, గవర్నమెంట్ కూడా ఇంట్లలో హోమ్ స్టే నడుపుతూనే ఉంది. ఈ అమ్మాయి మీ మీద ఒక కంప్లైంట్ ఇస్తే మీ తల మీద ఈ టోపీ కండక్టర్ అంటే టికెట్ ఇచ్చించు, నాతో అనవసరంగా పెట్టుకోకో. చేయండి సార్, మనం ఇద్దరము కాకి చొక్కులు వేసుకొని గవర్నమెంట్ కోసమే పని చేస్తున్నాము. కండక్టర్ చెప్పింది కరెక్టే సార్. కళ్యాణ్ ఏం తప్పు చేసిందో మీరే చెప్పండి సార్. అది సరే నాయనా, ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందో చెప్పు సార్. కొత్త కుర్రోడు సార్, అందువల్లనే వదిలేండి సార్. నీకు ఏదో ఒక రోజు ఉంటుందిరా. నీకు ఇటువంటివన్నీ ఎలా తెలుసురా? ఇదంతా నా స్కిల్. బండి తీయండి అన్న. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాను? వెళ్దామా? బస్ ఎక్కమ్మా. రైట్ రైట్. నువ్వు రాలేదా? మీరు వెళ్ళండి. సరే సరే, రేపు కలుద్దాం. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? లేదు, థ్యాంక్ యూ అని చెప్పాను. థ్యాంక్స్ దేనికని అడుగుతున్నా. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు. ఏంటమ్మా నువ్వు ఇటువంటి సిల్లీ మ్యాటర్స్ కి థ్యాంక్స్ చెప్తారా ఏంటి? ఇదంతా ఒక పెద్ద విషయమేం కాదమ్మా. ఈ కమిషనరు, డివైఎస్పీ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. నీకు ఒక విషయం చెప్పాలా? మా ఊర్లో ఏ సమస్య వచ్చినా కానీ, ఏ ఒక చిన్న దొంగతనం జరిగినా పోలీస్ స్టేషన్ లో నన్నే రమ్మని పిలుస్తారు. ఈ ఊళ్ళో కూడా అదే విధంగా ఉంటుంది. దొంగ నా కొడుకులు అందరూ స్టేషన్ కి వెళ్ళాలి. ఏమన్నా ఎదురు తిరిగితే లోపలేసి బొక్కలు ఎరగ తీసేస్తారు. ఇదంతా ఒక విషయం చెప్పండి. పోయింది అంతా చెడగొట్టాడు. ఒక సెకండ్. ఈ విషయం వేరే ఎవరి దగ్గర చెప్పకండి. మీకు సమ్మతమైనా లేకపోయినా ఓపెన్ గా చెప్పేయండి. చెప్పేది అర్థమైంది. ఇది చెప్పడానికి ఇంత తడబడ్డారా? మీరు రేపటి నుండి మా బాత్రూమ్ లో నీళ్లు పోసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, సరేనా? లేదు లేదు, నేను ఆ 10 రూపాయల నోటు పైన ఒక విషయం రాశాను. 10 రూపాయలు కూడా పోయింది. నీ సంగతి తర్వాత చూస్తా. ఈ బాత్రూమ్ కనబెట్టిన వాడిని ముందు చంపాలి. నువ్వు మాట్లాడేది వినుంటే బాత్రూమ్ తీసుకెళ్లి కొట్టేవాళ్ళు. ఈ 10 రూపాయలు పోతాయండి, ఇంకో 10 రూపాయలు ఉంది.
ఏంటి సార్ జీపులో వచ్చారు? తక్కువ ధరకు వచ్చింది అందుకే కొనేసా. ఎలా ఉంది? మహేంద్ర బండి. ఏ మోడల్? 99. తక్కువే రన్ అయింది. ట్రీట్ ఇవ్వండి సార్. అంతా అరేంజ్ చేస్తాను, మీరు డ్రెస్ మార్చుకుని రండి. దేవుడా మళ్ళీ మందా ఇంకా తాగితే అంతే. నేను చర్చికి వెళ్ళి ఫాదర్ కి మందులు ఇచ్చేసి వస్తాను. నేను రెడీ మాస్టర్. ఇదొకటి రా. జాగ్రత్తగా చూసుకోండి, మేకులు తురుము పట్టింది. ఫాదర్కి ఏమైంది? మందు తీసుకురావడానికి ఆలస్యమైన. అంతా కొద్ది కొద్దిగా ఇరిగి కింద పడిపోతే చర్చి విరిగిపోయిందని అందరూ కలిసి మిమ్మల్నే తిడతాం, చూసుకోండి. ఏం అర్థమైందా? ఫాదర్ హద్దు దాటిపోతున్నారు. ఫాదర్ నువ్వేనా? మందుల చీటీ తీసుకెళ్లి వారం అయ్యింది. ఈ మందు అన్ని దుకాణాలలో దొరకదు, వెతికి మరి కొనుక్కొచ్చాను. అది ఎలాగా? ఇప్పుడు అన్ని కమిషనే కదా. ఒక్కొక్క డాక్టర్ రాసిచ్చే మందులు పక్కనున్న మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. ఏంటి ఫాదర్, కరెంట్ లేదా? పాత వైర్లు కదా బాబు, ఎక్కడో షార్ట్ అయి ఉంటుంది, అదే చూస్తూ ఉన్నారు. అయ్యిందా బాబు? అయిపోయింది ఫాదర్. అరే వీడే చేస్తున్నాడా? ఫాదర్ నాకు కొంచెం పనుంది, ఇప్పుడు వెళ్ళి తర్వాత వస్తాను. సరే వెళ్ళి రండి. ఏ కండక్టర్ ఆగు, నేను వస్తున్నా. ఫాదర్ నేను బయలుదేరుతా. ఏ ఆగు బాబు, నీకు డబ్బులు వేయండి. ఓ ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించాను నిన్నే నేను ఎంతో ప్రాణంగా. అంతే కదా. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. సూపర్ సార్. ఏంటి సార్, పాడే పాట చాలా రొమాంటిక్ గా ఉంది. నాతోనే ఆడుకుంటున్నావా? ఏంటి నువ్వు ఇలా భయపెట్టిస్తున్నావు? అది సరే, కాలితే మాత్రం భయం లేదా? ఇదిగోండి తేనండి. ఆ పాటలో మీ లవర్ గురించి మీరేం చెప్పలేదే? అలాంటిదంతా ఏమీ లేదు. లవ్ అనేదంతా ఈ సుగు లాంటి అదృష్టవంతులకే. ఏంటి నిజమే కదా? అది సరేలే. టీ కొట్టులో అన్ని రెడీ చేసి పెట్టాడు దొంగోడు. ఏం రెడీ చేసించావు? వడలు బోండాలు. ఏంటన్నా మీరు, ఇక్కడున్న అందరికీ తెలుసు. నీకేం తెలుసయ్యా? అంటే త్వరలో పెళ్లి భోజనం పెడతారు కదా, లేదా ఎవరికి తెలియకుండా లేపుకెళ్ళిపోతారా? సార్ ఏం మాట్లాడుతున్నారు? మనమే గవర్నమెంట్ నంబే బతుకుతున్నాం. నాన్న చనిపోయిన తర్వాత చాలా కష్టపడ్డాం. అమ్మ చెల్లెలు ఉంది, చెల్లెలికి కాళ్ళు ప్రాబ్లం. మరి డాక్టర్కి చూపించలేదా? హాస్పిటల్ ఖర్చు పోను, ఉన్నదాన్ని పెట్టి పిల్లకి పెళ్లి చేయాలి. అది చేసే లోపల మన బండి గింజన ఫెయిల్ అయిపోతుంది. ఇంకెందుకండి మనకు ప్రేమ పెళ్లిళ్ళు? అలా అనకూడదు, పెళ్లి చేసుకోవాలన్నా. జీవితంలో సంతోషంగా ఉంటే సరిపోదు. నువ్వు మునోరు మీరు అది కాస్త తీసి అది కూడా ఇచ్చే, అంతా సరిగ్గా ఉంటుంది. బాగుంటుంది. ఏంటి బాబు, నీకేదైనా లవ్ ఉందా ఏంటి? వాడు నవ్వడం చూసారా? వర్షం వచ్చేటట్టుంది. వర్షం వచ్చి అంత చెడగొట్టేస్తుందేమో. దయచేసి నోటుకొచ్చినట్టు వాక్కండి. ఈ తిరణాలనే సంబరంగా చేసుకోవాలి. అది కూడా పోయిందా? జోరుగా తీసుకెళ్ళి ఇంట్లో వదిలేండి. రే ఏంట్రా వర్షం ఇది? తాగిందంతా దిగిపోయింది. ఇక్కడ ఉన్న మందు కొట్టడానికి ఇంకొక వంకనా? రే చిన్నగా ఒక పెగ్గు. వేణుసార్ గారి ఇంట్లో ఏమైంది? ఏంటి మాస్టర్ గారు ఏమైంది? నా కూతురు చీకట్లో ఎవరో చూసింది, తను అరిచిన వెంటనే వాడు పారిపోయాడు. ఒకవేళ ఎవరన్నా దొంగై ఉంటాడా? కలకన్నారేమో. లేదు, తను చూసింది. సరే రండి వెళ్దాం.
వదలదు, పట్టుకోరాని పట్టుకో. ఆగు. ఎవరు చెప్పు. చేతకు బాదండ్రా. సెబాస్టియన్ నువ్వా? నువ్వేనా? చీకట్ల పని దొంగ నాయల తాగి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావురా? రా బాబు. సుగు, ఈ మందు నమ్మకంతో తాగొచ్చు కదా. కండక్టర్ ధైర్యంగా తినండి. అయ్యగారు మందు తింటే ఎంత పెద్ద జ్వరమన్నా పారిపోతుంది. నువ్వెక్కడికి వెళ్ళావు అసలు? ఎంతసేపు నుంచి ఫోన్ వస్తుంది తెలుసా? అరే ఆ ఇంజనీరే కాల్ చేస్తుంటారు. ఈరోజు పనికి వెళ్ళలేదా? లేదు, ఒకే జ్వరం, ఒళ్ళంతా నొప్పి. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాను. రేయ్ నిన్నే రేపన్నా వచ్చాయి, కరెక్ట్గా ముగించేయాలి. చూసుకుంటా, ఒక బాటిల్ మందైనా తీసి పెట్టండి. అదంతా చూసుకోవచ్చులే. మ్యాథ్స్ టీచర్ కమ్మల ఈరోజు లీవు. త్వరగా వెళ్ళకపోతే స్కూల్లో పిల్లల్ని అసలు కంట్రోల్ చేయలేం. వెళ్తా. సరే వస్తా. వీళ్లతో ప్రతిరోజు గొడవ అవుతుంది. ఎవరు ఇక్కడ రారు, కానీ ఫోన్ మాత్రం చేస్తూ ఉంటారు. తర్వాత ఇచ్చేసావా అంటారు. పర్లేదు, నువ్వు వెళ్ళి ఫోన్ తీయి, నేను మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాను. అరే అది కొడుతూనే ఉంటుంది, మీరు ఎక్కడ లేదంటున్నానా? నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు. రావద్దంటే వదలండి. అరుస్తూ ఉండకండి, వస్తున్నా. ఆఫీసర్ మేడం రా, లోపలికి రా. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, ఇంట్లో కొంచెం పని ఉండింది. సుగన్న ఒంట్లో బాలేదని చెప్పారు. అలాంతేం లేదు, లైట్ గా జ్వరము, ఒంట్లో నొప్పి అంతే. అదేంటి నీ చేతిలో? ఇది సొంటి కాఫీ, వేడిగా తాగితే తగ్గిపోతుందండి. ఏంటిది ఇందులో ఇంతగా ఉప్పు ఉంది? ఉప్పుగా ఉందా? ఏది ఇవ్వండి చూస్తాను. అలా ఏం లేదే. ఏంటి లేదా? అవును. ఎప్పుడు బాగుంది, అది అలా తీపిగా ఉంది. అది పొద్దున నన్ను చూడలేదనే కదా బస్సులో నుండి దిగి వచ్చేసావు. నాకు తెలుసు. ఇప్పుడేమైందో? ఇవాళ ఏమైంది నీకు? ఈసారి పంచర్ కాదు, వేరేదైనా ఉంటుంది. ఏంటనా, ఏంటి ప్రాబ్లం? డీజిల్ పంపు నాసలు పగిలి షార్ట్ పక్కకెళ్ళింది. ఏమంటావు? అక్కడ సమస్య ఏమైందంట? ఎక్కడో ఏదో డ్యామేజ్ అయింది. ఏంటి సుగోనా, సరవుతుందా? రేయ్, అందరూ నడిచే వెళ్ళాలి. ఇది మనల్ని నాశనం చేసింది. ఈ బండి వెళ్ళదు. 4ంటికి ఒక బండి వస్తుంది. దిగండి అయ్యా, దిగండి. రే పదరా. ఏంటయ్యా ఏమైంది? అందరూ రోడ్డును పడ్డారా? మంచిదైంది ఈరోజు రోడ్డు మీద ఆగింది, రేపు గుంతలో పడిద్ది. రే చంద్ర, అందరినీ మన జీప్ ఎక్కమను. చాలు చాలు చాలు, ఇంకో బండి వెనకొస్తుంది, వెయిట్ చేయండి. త్వరగా బయలుదేరుతుందిరా. నువ్వు కూడా దీంట్లో వెళ్ళి గ్యారేజ్ కి ఫోన్ చేసి వెళ్ళమంటారా? త్వరగా వెళ్ళరా. అప్పుడే చెప్తే వెళ్ళకుండా నుంచున్నాడు.
రా ఎక్కు. రైట్ రైట్ పోనీ రైట్. నీ సంగతి చెప్తాను రా. ఈయన ఎక్కడికి మాయమైపోయాడు? అదిగో అక్కడ ఉన్నాడు. మీరు ఇక్కడ కూర్చున్నారా? ఏమైంది? డ్యామ్ పక్కనకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. తర్వాత చర్చికి వెళ్ళి కాల్ చేశాను, వస్తారంట. కావాలంటే కొంచెం తాగు, నీకు చలి తెలియదు. మొదలే వద్దంటే వదిలేరా, పద్దాక అడుగుతారా ఏంటి? రోజు ఇలాగే తాగుతుండండి, ఒకరోజు మీ లివర్ కిడ్నీ అన్ని పాడైపోతాయి. ఈ లివర్ కిడ్నీ ఎందుకుందరా? నీకు చెప్పడం మర్చిపోయినరా, నా చెల్లికి పెళ్లి నిశ్చయమైంది. కుర్రాడు విలేజ్ ఆఫీసర్లో క్లర్క్. ఇటువంటి సంతోషంలో తాగకుండా మళ్ళీ ఎప్పుడు తాగాలరా? పెళ్లికి డబ్బులు రెడీ చేయటం అంటేనే ఎంతో బాధగా ఉంది. ఇదిగో వచ్చేసారు. పెద్దగా ఏ సమస్య లేదనుకుంటా. రండి గురుగారు. దేవుడా, ఇతనా? ఏంటి సుగు, ఏమైంది? అది ఏంటో తెలియదనే కదా మిమ్మల్ని రమ్మన్నాను. రే, ఆ టూల్స్ అంతా తీసుకురా. సరే. ఆ టవల్ ఇవ్వు. ఆ వైన్ తీ, ఆ నట్స్ తీ. కూర్చోరా. పొయ్యరా, నువ్వు తాగరా. పోయింది. అన్నా 8-10 స్పానర్ తీయండి. అన్నా ఇది కాదు నా స్పానర్ తీయండి. ఇంకా కొంచెం పైరా. చూడటానికి అలాగే షారుఖ్ ఖాన్ లా ఉన్నారు గురుగారు. కళ్ళ జోడు తీయండి, అప్పుడే కదా కళ్ళు కనపడతాయి. ఏంట్రా ఇంతసేపు? ఏంటది? బండి స్టార్ట్ చేయమని చెప్పన్నా త్వరగా. స్టార్ట్ చేయరా, న్యూట్రల్ అయ్యి. అప్పుడు మేము బయలుదేరుతాం. స్పానర్ అంతా తీసుకో. ఇదేంటి ఇలా నుంచుంది? తొందరగా రారా. వస్తున్నా. అలా ఊరికి నేను నడుస్తూ ఉంటాడు. అలా బిగించరా. సరే, అది తీరా. ఇదిగోండన్నా, వెళ్దామా? వెయిట్ చేయరా, వెళదాం. ఎక్కడికి వెళ్ళాలి? బండి తోలటానికి రా. ఏం చేస్తున్నారు? అటుపక్కనుందా? ఫ్రీగా ఎంత దొరికినా తాగేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాగే బండి నడిపిస్తారా ఏంటి? నువ్వే తోలబాయ్, పక్కనే కదా తోలు. ఇప్పుడు వేరేం చేయమంటారు? ఎన్నాళ్ళుగా నేను తోనాలరా, నువ్వే తోలు. ఈ క్లైమేట్ ఎంతో సూపర్ గా ఉంది కదా. అంతగా సూపర్ గా ఉంటే ఒక పాట పాడండి. పాయింట్ పట్టుకున్నాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మేమే మాకు మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము. ఎందుకు ఇలా బ్రేక్ కొట్టా? అయ్యో అయ్యో, ఎందుకు అంత గట్టికి బ్రేక్ కొట్టా? ఏమైందిరా? సుకన్న, ఎవరో ఒకడు. ఏమైందిరా? సుకన్న, వాడు. ఏమైంది ఆయనకి? దేవుడా, పట్టుకోరా. నా వల్లే అన్నా, చెప్తున్నాను కదా, ఎవరు చూడకముందే పట్టుకో. సుకన్న ఊపిరింది, త్వరగా విని హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఎలా ఎత్తుకెళ్ళాలి? పట్టుకోరా.
ఏంటి సార్ ఏమైంది? అది ఎవరో బండితో గుద్దేసినట్లున్నారు. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పట్టుకోండి హాస్పిటల్కి తీసుకెళ్తాం. జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే మెల్లిగా పట్టుకో. త్వరగా ఎక్కి పైకి. అలాగే అవతల నువ్వు ఇట్రారా. సార్ మీరు రాలేదా? పొద్దునే బస్ తీయాలి. హాస్పిటల్కి నేను తీసుకువెళ్తాను. పొద్దునొచ్చి చూడండి. సరే సరే. మనం కూడా వెళ్ళుండాలి కదా. పిచ్చోడు నువ్వు బండి ఎక్కరా. సుగన్న అదిగో వాడి బ్యాగు. అది తీసుకో. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చేద్దాం. దేవుడా, ఈరోజు నేను అనవసరంగా బండి నడిపించుండకూడదు. ఇదంతా మీరు తాగిన వల్లే జరిగింది. వాడే కదరా వచ్చి పడ్డాడు. నేను తోలిన అదే జరిగేది. ఆ బ్యాగ్ తెరిచి ఏముందో చూడు. రే ఆగ్రా. ఎవరు? జోస్ గారే. నువ్వు తెరిచి చూడు. దేవన్ టీవీ, డోర్ నంబర్ 18, టెంపుల్ రోడ్, సూరత్, గుజరాత్. వేణు మాస్టర్ గారి అడ్రస్. ఓరి దేవుడా. అయ్యో, మన బండి కడ్డొచ్చి పడింది వేణు మాస్టర్ గారి కొడుకు. నిన్న ఒక యాక్సిడెంట్ కేసు. అక్కడికి వెళ్ళి విచారించండి. రండన్నా. అది హలో. ఏంటి? నిన్న యాక్సిడెంట్ అయిన ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ చేశారు. నిన్న ఏ టైం? అది నైట్ 10 అవుతుందండి. లేదు, నిన్న రాత్రి ఏ యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ చేయలేదు. అయితే ఆ జీప్ డ్రైవర్ వాడిని ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు? ఎక్కడికైనా వెళ్ళి అడగాలనుకుంటే వాడి పేరేంటి, వాడు ఎవరని తెలియకుండా ఎలా? నాకు తెలిసి ఇక్కడ వేరే హాస్పిటల్ లేదురా. ఈ ఊళ్ళో ఒక మెడికల్ కాలేజ్ కూడా లేదు. వేరే ఏదైనా ఊరు తీసుకెళ్ళి ఉంటాడా? ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా పక్కనున్న హాస్పిటల్కే కదా వెళ్ళాలి. ఏం చెయ్యాలి? తినడానికి ఏం కావాలండి? వడా, పూరియా? ఏది వద్దు, వెళ్ళు. నువ్వు టీ తాగరా. మనం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చెప్పేద్దాం. అదే కరెక్ట్గా ఉంటుంది. అయితే మాస్టర్ నా కొడుకు ఎక్కడని అడిగితే ఏం చెప్తారు? నాకు తెలిసి ఇప్పుడు ఒక్కదారే ఉంది. మనం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. రేయ్, ఏం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? దొంగతనం చేసిన వాడు దొరకపోతే దొరికిన వాడిని దొంగనం చేస్తారు. అయితే వేరేం చేయమంటున్నారు? నువ్వు ధైర్యంగా ఉండరా. నువ్వు అనుకున్నట్లు అక్కడేం జరిగి ఉండదులేరా. ఒకవేళ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు బొండా ఒక్కటి పీకుతాను. పద వెళదాం. హే, అతను వస్తున్నాడే. చెప్పాలంటే ఇప్పుడే చెప్పే. ఇప్పుడా? సుగన్న ఉన్నారు కదా. మనమేమి ఇప్పుడు మైక్ లో చెప్పట్లేదు. ఒక విషయం మాట్లాడతానని చెప్పి ఒంటరిగా తీసుకెళ్ళు. నాకు చాలా భయంగా ఉంది. ఇలాగే మనసులో పెట్టుకో. తర్వాత వేరే అమ్మాయిని చూసుకుంటాడు, అంతే. ఈ ముద్దే
చెప్పవే. ప్రతిదీ కొనుక్కున్నారా? వచ్చే ఆదివారమే పెళ్లి, అందుకే గిఫ్ట్ కొనడానికి వచ్చా. పెళ్లి కొడుకి తన గిఫ్ట్ కొనివ్వాలంట. చెప్పు చెప్పు. ఏంటి మీరిద్దరూ రహస్యంగా మాట్లాడుతున్నారు? చెప్పనా? సరే చెప్పు. అది తిను కండక్టర్తో కొంచెం మాట్లాడాలంట. ఏంటి? పర్లేదు చెప్పు. అయ్యో, ఇదంతా అలా చెప్పడం కుదరదు. ఇది ముఖ్యమైన విషయం. మంచి విషయం చెప్పే సమయం చూసావా? వెళ్ళు. ఇందాక ఏదో చెప్పాలన్నావు. అది నాకు కూడా ఇష్టమే. దేనికి? అది ఆ 10 రూపాయల రాసిన విషయం. రే రవి, నిన్ను ఎక్కడెక్కడ వెతకాలి? రే రవి, ఎవర్రా ఈ అమ్మాయి? నేను వీడి ఫ్రెండ్ ఆండియప్ప. నీ పేరేంటమ్మా? కళ్యాణి. కళ్యాణి, ఈ పేర్లో పెద్ద బీరు ఉంది కదరా? లేదా? ఉంది కదా, నేను తాగాను. కళ్యాణి నువ్వు వెళ్ళు. బాగుందిరా, నీ సెలక్షన్ సూపర్. ఎంత అందంగా ఉన్నా నాకు లవ్ సెట్ అవ్వట్లేదే. అన్నా సుగన్నా, కొత్త ఫోన్ ఒకటి కొన్నాను, మన పని మొదలు పెడదామా? వీడిని అంతా ఎందుకు ఉంచుకున్నావు? ఏం కావాలి నా కొడుకుని అడిగి పంపించు. అలాగేమీ వెళ్ళడం కుదరదు, నేను ఒక విషయంలో భయపడుతూ. కొంచెం వెళ్ళారా? రా 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 రా. అది నేను భయంతో తిరుగుతూ ఉన్నాను. తిరుగుతున్నావా? అవును, ఆ ఎస్ఐని కొట్టి హాస్పిటల్లో ఉన్నందుకు నన్ను పోలీసులు వెతుకుతున్నారు. ఎస్ఐని కొట్టావా? నువ్వా? కొట్టలేదు, లాఠీ చార్జీ మొదలెట్టగానే చెట్టెక్కి కూర్చున్నాను. నేను ఎక్కి కూర్చున్న కొమ్మ చాలా వీకు, అది విరిగి పడిపోయింది ఎస్ఐ గారి నడుంపై. ఎస్ఐ గారు ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. పోలీసులను పని చేయకుండా ఆపినందుకు ఎస్ఐని చంపబోయానని కేసు. అప్పుడు గంగాధర్ అన్నే చెప్పారు, అంతా సరేంత వరకు నీతోనే ఉండమన్నారు. అయితే నువ్వు వెళ్ళవా? నేనెక్కడికి వెళ్ళాలరా? ఎక్కడికి వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారు, నీతో ఉంటేనే సేఫ్. మరి అమ్మతో ఎవరు? దాని గురించి నువ్వే కంగారు పడుకో. తెలివిగల మా మామయ్య పిల్లల్ని మా అమ్మగారికి అప్పగించి నేను ఇక్కడికి వచ్చాను. హ్యాపీనే కదా? రావాల్సింది రాకుండా ఉండదు కదా. నువ్వురా. నేను నీతో ఉంటాం, నాకేం కష్టం కాదు. అది వీడు ఊర్లో ఒక చిన్న సమస్య చేసి వచ్చాడు. కొన్నాళ్ళు వీడు మనతో ఉంటే దేవుడా కాపాడు. నువ్వెందుకని అక్కడే చూస్తూ ఉన్నా? నాకు చాలా భయం వేస్తుంది. అక్కడ పెళ్లి దాకా వెళ్ళిపోయింది. ఇప్పటికీ అబ్బాయి రాకపోతే తప్పకుండా ఈ విషయం ఇంకా పెద్దగా అవుతుంది. నిన్న రావాల్సిన వాడు ఇంకా రాలేదని ఎవరు అడగలేదు. ఒకవేళ ఆయన కొడుకు వచ్చేసి ఉంటాడా? వచ్చి ఉంటాడంటావా? రా ఒకసారి చూసొద్దాం. సుగన్నా, అది రేడియేటర్లో నీళ్లు పోయొద్దా? అక్కడికే రా, వస్తున్నాను. త్వరగా రండి. ఇదే చాలరా, చాలా బాగుంది. తర్వాత నువ్వు తోట వైపుకు వెళ్ళి చూడు. అరే ఫంక్షనే కదా సార్, బాగా అదిరిపోనే. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. రండి. ఎందుకు అక్కడే నిలబడ్డారు? అలా తిరిగి చూద్దాం. అరే లోపలికి రండి, టీ తాగి వెళ్తురు కానీ. అది తనెవరు ఎప్పుడు చూడలేదు. వీడు నా ఫ్రెండ్ ఆండియప్పన్, కొత్త పనోడు. ఉత్సవం చూడడానికి వచ్చావా? పండగన్న వల్ల బస్సులో గుంపెక్కిందా? అదేం సమస్య. గుడికి వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఆగు, నేను కూడా వస్తాను నాన్నా. నేనే అక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను. అన్ని విషయాలు మీకు తెలుసు కదా. వచ్చే ఆదివారం నా కొడుక్కి అనుకి పెళ్ళి. మీ ఇద్దరిని ఇప్పుడే నేను చూశాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే తర్వాత మర్చిపోతాను. బిజీ పనుల వల్ల కొన్ని విషయాలు మర్చిపోవడం అనేది పెళ్లి విషయంలో సహజమే కదా. పెళ్లి ఉత్సవం రెండు ఒకేసారి వచ్చినందువల్ల అస్సలు ఖాళీ ఉండడం లేదు. ఇక్కడ అన్ని పనులు చేయడానికి నేను ఒక్కనే కదా ఉన్నాను. మీరు కూడా తప్పకుండా రావాలి. పెళ్లి కొడుకు వాడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఉత్సవం లోపల ఖచ్చితంగా వచ్చేస్తాడు. మర్చిపోకండి, లీవ్ కోసం ముందే అప్లై చేయండి.
వీలైతే మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి, మేము కూడా వాళ్ళని చూసినట్టుగా ఉంటుంది కదా. టీ తీసుకోండి. తీసుకోండి. వేడిగా ఉంటుందో లేదో తెలియదే. రే ఆపరా, ఆపమంటున్నానా? అయ్యయ్యో పోలీసు. రే ఎవడ్రా ఇక్కడ వేణు? నేనే. ఏమైంది సార్? దేవన్ నా కొడుకే. వాడికి ఏమైంది? ఏంటి సార్, ఏంటి సమస్య? మాకే సమస్య ఉంది, అందరూ వచ్చేంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమైంది సార్? చెప్పండి సార్. ఏంటి అడుగుతున్నారుగా, చెప్పవయ్యా. సార్ కాస్త రండి. సార్ ఉదయాన్నే పోలీసులే వచ్చి స్టేషన్లో ఇన్ఫార్మ్ చేశారు. సెందామరెగుడిలో ఒక బాడీ ఉందన్నారు. ఆ బాడీలో ఉన్న పర్సులోనే ఈ అడ్రస్ ఉండింది. ఏమైంది సార్? ఆయన ఏమంటున్నారు? కొంచెం వివరంగా చెప్పండి సార్. అది ఏమైందో చెప్పండి సార్. సార్ ఏం లేదు, వాళ్ళకి అనుమానం. ఏదైనా పర్వాలేదు, ఏమిటో చెప్పండి. నా కొడుకు ఏమైంది? తొందరగా చెప్పండి సార్. సెందామర గుహలో ఒక బాడీ దొరికిందంట. అంటే పర్స్లో మీ అడ్రస్ దొరికిందని వాళ్ళకి ఒక అనుమానం, అంతే. ఇది నిజమేనా సార్? ఇది నిజమేనా? మార్చిరికి వచ్చి బాడీని ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళండి. రండయ్యా. సార్ నా కొడుకు వాడే. మీరెక్కండి. కానీ పెళ్లి దగ్గర పడే సమయంలో వీడెందుకు అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళు ఏం చెప్పారు? ఆత్మహత్య అని పోలీసులు అంటున్నారు. తలకి దెబ్బ తగిలింది, పట్టంతో రాయి మీద పడ్డాడు అనుకుంటా. ఈ తర్వాత ఇక విచారించాలన్నారు. బ్యాగ్ తీసుకుని వదలండి అన్న. వెళ్ళొద్దు, ఆగరంటే. వదిలేయండి అన్న అంటున్నాను కదా. ఏం చేయబోతున్నావో చెప్పరా. వినండి అన్న. పిచ్చోళ్ళలాగా చేయొద్దు. ఏంటి? వదిలేయండి అన్న, నా వల్ల కావట్లేదన్నా. నిప్పు మీద నిలబడ్డట్టుంది. ఎల్లందరికీ నిజం చెప్పి ఈ సమస్యని ముగించేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్తావురా? మేమే బండితో గుద్ది పడేసి వేరే బండిలో పంపించామని చెప్తావా? నిన్ను కొట్టే చంపేస్తారు. చంపేనివ్వండి, కొట్టి చంపేనివ్వండి. నా వల్లే ఆ కుటుంబం సంతోషాన్ని కోల్పోయింది. ఆ అమ్మాయి పాపం ఎన్ని కలలు కనుంటుంది. రే, ఇది మనం కావాలని చేయలేదు. ఏడవద్దురా. నీకు తెలుసు కదరా నా చెల్లికి పెళ్లి నిశ్చయమైందని. ఇప్పుడు నువ్వెవరికైనా చెప్తే తన పెళ్ళి ఆగిపోతుంది. ఎంతో కాలం తర్వాత తనకు ఒక మంచి జీవితం దొరికింది. అది జరగకపోతే తరువాత నేను ప్రాణాలతో తన పెళ్లి మాత్రం అవనీరా. దాని తర్వాత పోలీస్ స్టేషన్, కోర్టుని ఎక్కడికి రమ్మన్నా వస్తానరా. అంతవరకు నోరు మూసుకోరా. నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను రా. ఏంటన్నా మీరు? తప్పకుండా మీ చెల్లెల పెళ్లి జరుగుతుంది, మనం జరుపుతాం. దానికంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి బండిలో ఎక్కించిన మాస్టర్ గారి కొడుకు ఆ గుడికి ఎలా వెళ్ళాడని తెలుసుకోవాలి. దానికి మనం ఎలాగైనా ఆ జీప్ డ్రైవర్ని కనిపెట్టాలి.
అన్ని చోట్ల విచారించాం కదరా, ఒక క్లూ కూడా దొరకలేదే. ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది వాడి మొహం. ఈ లోకంలో ఎంతో మంది బండి గుద్ది చచ్చిపోతున్నారు. ఆ డ్రైవర్లందరూ ప్రాణాలతోనే ఉన్నారు కదరా. చచ్చిన వాళ్ళు చచ్చారు, మనం ప్రాణాలతో ఉండాలి కదా. ఊర్లో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే? అదెలా తెలుస్తుంది? ఈ బ్యాగ్ ఎక్కడ విసిరిపారే. ఇది ఇక్కడ ఉంటేనే సమస్య. అది టివ్వు. ఎవరి లెటర్ని మీరు భద్రంగా ఉంచుకున్నారో నేను కూడా చూడాలిగా. ఇదిగో చూడు, ఆటలు ఆడుకు. అది టివ్వు. నేను ఇవ్వను. చెప్పేది విను. దాన్ని ఇవ్వమంటున్నాను. కళ్యాణి ఇవ్వు. కళ్యాణి వద్దు. ఇది ఎక్కడ దొరికింది? అది అక్కడ. ఇది మీకు ఎక్కడ దొరికింది? దేవా బ్యాగ్ ఎక్కడ దొరికిందని అడుగుతున్నాను. చెప్పు, చెప్పండి, చెప్పండి. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైందో చెప్పు. అను, నేను చెప్పేది విను. ఏమైందమ్మా చెప్పు. దేవా బ్యాగ్ తిన దగ్గర ఉంది. ఏంటయ్యా ఇది నీ చేతికి వచ్చింది? ఈ బ్యాగ్ ఎక్కడ దొరికిందిరా? నువ్వు తను ఏం చేసావురా? విషయం తెలియకుండా అనవసరంగా మాట్లాడద్దు. ఇందులో ఏముంది? ఈ బ్యాగ్ వాడి చేతిలోకి ఎలా వచ్చింది చెప్పరా? ఏం జరిగిందయ్యా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పరా, నోరు తెరిచి మాట్లాడు. నా కొడుకు బ్యాగ్ నీ చేతికి ఎలా వచ్చింది? చెప్పరా. తప్పు చేశాను. ఏంట్రా వాగుతున్నావు? నేనే దేవుని మీద బస్ ఎక్కించాను. కానీ మీరందరూ అనుకునేలాగా తీసుకుని ఇంటికి వెళ్ళండి. రండి సార్. చెప్పేది
వద్దలమని చెప్తున్నాను కదా. వినరా, నేను కావాలని చేయలేదురా. వదలరా, వద్దలమని చెప్తున్నాను కదా. వదలు, వదలరా. వాడిని ఏం చెయ్యొద్దు. నిన్నేరా, చెప్పేది విను. రే వద్దు, రే నా గురించి తెలీదు, వద్దు చెప్పేది విను. రే వద్దురా అంటే రే వాడిని కొట్టొద్దురా. రే అరే వదులురా, మాట్లాడుతున్నాను కదా. కామ్గా ఉండు, నోరు మూసుకుని వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇద్దరిని రూమ్ లో పెట్టి లాక్ చేయరా, పోలీసు వాళ్ళు వస్తారు. సెబాస్టియన్, మాస్టర్, రే పోలీస్ రానిరా, జరిగిందంతా నేనే చెప్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను రా. మళ్ళీ దేనికోసం, దేనికోసం ఇంత కష్టపడ్డాము? ఎందుకు ఎవరికి తెలియకుండా ఇన్నాళ్ళు దాచాము చెప్పండి నా. ఇప్పటికీ మీరు ఎవరికి ఏమి చెప్పకండి. పోలీసు వాళ్ళు ఏదైనా అడిగితే ఆ రోజు మీకు ఒంట్లో బాగలేదు అందుకే నేనే బస్సు నడిపించానంటాను. రే నిన్ను వదిలేసి నేనేలారా? నేను చెప్పేది కాస్త వినండి అన్నా. మనం ఇద్దరం జైలుకి వెళ్ళిపోతే ఎలా కదా? చెల్లెలు పెళ్లి జరగాలంటే మీరు బయటే ఉండాలన్నా. తెలియకుండా జరిగిన నేను చేసిన ఈ తప్పుకి శిక్ష నేనే కదా అనుభవించాలి. అది సరే, ఇతనే అక్యూజ్డా? పోలీసుకే చట్టం గురించి చెప్పే పెద్దోడయ్యా అతను. అయితే మనకు పని ఎక్కువే. వీళ్ళ బండిలో ఎక్కించండా. రండ్రా, బయటికి రండ్రా. ఇలా చూడండి, వేణు సార్కి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చేసింది. ఎవరైనా రండి, త్వరగా రండి. మా సార్కి ఏమైనా జరిగితే నువ్వు జైల్లో ఉన్నా సరే నిన్ను చంపుతా. వదలరా, బండిలో ఎక్కించడాయా? ఎక్కడ బండ్లో? పట్టుకోరండి, జాగ్రత్త. అయితే ఇది సాధారణమైన యాక్సిడెంట్ అంతే కదా? అయితే ఎందుకని ఇన్ని రోజులు దాచారు? ఒక యాక్సిడెంట్ అయితే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? అది కూడా చట్టం తెలిసిన ఈ సార్తో ఉన్నప్పుడు. అయితే కావాలనే చేశారు. నిజం చెప్పండి, బండి గుద్దినప్పుడు చచ్చాడా లేక ప్రాణాలతో నెట్టేశారా? చెప్పాను కదా, ఆయన అడ్డుగా వచ్చి బస్సు కింద పడ్డారు. నేను సరే, కావాలనే బండి కిందకు వచ్చి చచ్చాడా? ఆయన ఆ సమయంలో అక్కడేం చేస్తున్నాడు? నా దగ్గర మీ నోటకాలం చెల్లవు. సరే నువ్వే చెప్పు,
తను ఎందుకని కావాలని సార్, అదేంటంటే- నోరు తెరిచి చెప్పరా. ఖచ్చితంగా తెలియదు. కొడక అబద్ధం చెప్తావా? మర్యాదగా చెప్తావా లేక నేను చెప్పించాలా? ఆయన ఏం చేయకండి సార్, ఆయన ఏ తప్పు చేయలేదు సార్. ఏయ్, నువ్వు పక్కకెళ్ళరా. ఎవర్రా చెప్పింది? నిజం చెప్పరా. ఆయన ఏం చేయకండి సార్. నేనేదంతటికి కారణం. ఆయనకు ఒంట్లో బాగలేనందువల్ల ఆయన వద్దని చెప్పినా నేనే సార్ బస్సు నడిపాను. మాస్టర్ కొడుకు చావుకి నేనే సార్ కారణం. ఇదిగో ఇది చాలు నాకు. ఇక పైన అడగాల్సినవన్నీ వీడిని అడుగుతాను నేను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అయితే వాణ్ణి చంపేసి ఆ బ్యాగ్ లో ఉన్న నగలు ఏం చేశావు? నగల? అయ్యో పాపం, ఏమీ తెలియదా? నిజంగా సార్ ఇందులో ఈ నెక్లెస్ మాత్రమే సార్ ఉంది. అయితే ఈ బిల్లులో రాసిన అన్ని నగలు ఎక్కడా? తన సూరత్ నుంచి బయలుదేరినప్పుడు నగల షాపులో ఇచ్చిన బిల్లు ఇదే. సార్ బండితో గుద్దింది నిజమే. అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక జీప్ లో ఆయన ఎక్కించి హాస్పిటల్కి పంపించాను సార్. ఆయన దగ్గర ఇంకొక బ్యాగ్. నువ్వెందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేదు? ఆ జీప్ డ్రైవర్ వాడే తీసుకెళ్తానన్నాడు, అందుకే. అయితే ఆ జీప్ డ్రైవర్ ఎక్కడా? నిజంగా నాకేం తెలీదు సార్. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమనే అనుకుందా, కానీ తప్పించుకోలేవు. నువ్వు బయట ప్రపంచాన్ని చూడలేవురా. దానికి నువ్విచ్చిన ఎవిడెన్సే చాలురా. ఆ రోజు నువ్వేమన్నావు? మన ఇద్దరం కాకి షర్ట్ వేసుకున్నామా? ఇప్పుడు అర్థమైందారా ఈ కాకి షర్ట్ యొక్క పవర్ ఏంటని? అది వాడే అని మీకు కన్ఫర్మ్గా తెలుసా అన్నా? అది వాడేరా, నేను నా కళ్ళతో చూశాను. వాడిని వెతకాలంటే నువ్వు కూడా రావాలి. నేనెప్పుడన్నా ఇక్కడి నుంచి జామీన్ తీసుకోవాలి, అదే దారి. కానీ రిమాండ్ పూర్తవ్వకుండా? అది నేను చూసుకుంటాను. వాడు దొరికితే రిమాండ్ అయిపోతుంది. కోర్టులో శిక్ష పడేలోపు వాడిని మనం లేపేసేయాలి. సుగుణ, తప్పుకో. ఆగరా రే. ఏయ్ ఆగు. వెళ్ళండి. మీరెవరు? ఇంకేం కావాలి చెప్పండి. మేమెవరు తెలియకుండా ఎందుకు పరిగెడుతున్నావురా? చెప్పరా, చెప్పు. నిజం చెప్పు. ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళమని పంపిస్తే వాడు గుడ్లోకి వెళ్ళి వెళ్ళాడు. చెప్పరా. హాస్పిటల్కి పంపించారా? ఎవరిని? మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? చీకట్లో చూసినా కానీ నీ మొహాన్ని నేను అసలు మర్చిపోను. చెప్పరా. చెప్పమంటాను కదా. శివన్ను, విషయం తెలుసా? సుగు రవి తిరిగి వచ్చారంట. బాలోనా, విషయం తెలుసా? వేణు సార్, ఆ పాత కండక్టర్ సుగును వచ్చారు. వారితో ఎవరో వచ్చాడు. వారు ఆ భద్రన్ కంట్లో పడ్డారంటే
దేవుడా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆగరా, నేను చెప్పేది విను. రే ఆగమని చెప్పాను కదా. ఎవరది? ఏంటి ఏం చేస్తున్నావు? రేయ్ ఒకటి చెతకు బాదాం చాలంట్రా, నిన్ను కూడా కొట్టాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? కొట్టి చంపరా అండి. ఆ రోజు నువ్వు నన్ను కుక్కలా కొడుతున్నప్పుడు నేను అద్దెపలు తిన్నాను. మనసులో నేనే అపరాధిని అనుకున్నాను. కానీ ఇప్పుడు అది లేదు. వద్దు, నాకు ఎదురుగా వస్తే నేను చంపేస్తాను. మీరు అందరు అనుకుంటున్నట్టుగా మాస్టర్ కొడుకుని నేనేం చేయలేదు. అసలు ఏం జరిగిందని వాడు మీకు చెప్తాడు. పదరా రే. చెప్పరా ఏం జరిగిందో నిజం చెప్పు. చెప్పరా అంటే చెప్పరా అంటున్నాను. రేయ్ నిజం చెప్పవే. ఇక్కడ అందరికి వినపడాలి. చెప్పరా. నిజం చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి ప్రాణంతో వెళ్ళలేవు. చెప్పు. చెప్పరా. ఇప్పుడు నువ్వే చెప్పు, లేకపోతే చెప్పిస్తాను రా. ఇక్కడ ఏం చేస్తున్నారు? రేయ్ వీడు తప్పించుకోవడానికి ఎటువంటి అబద్ధాలైనా చెప్తాడు. వెళ్ళరా. నిన్ను రే వద్దురా, నేను చెప్పేది విను. దేవుడా, వీడే మాస్టర్ గారి కొడుకుని చంపింది. వీడే బస్సు కట్టుగా వచ్చి పడిన ఆయన్ని హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నించాము. కానీ ఆయన్ని వీడు తీసుకెళ్లి చంపేస్తాడని మాకు తెలియదు. ఇప్పుడు జరిగింది చెప్పు. అందరితో చెప్పు. నేను చెప్పేస్తాను. చెప్పరా. అందరికి ముందు నిజమేంటో చెప్పరా. చెప్పరా నీ.
మాస్టర్ అను ఎక్కడ అన్న బండి తీయండి. సరేరా రండి సార్ మీరు. రైటా రైట్ రైటా రైటా రైటే. ఇలా రారా రా రారా. నేను త్వరలోనే తిరిగి వస్తాను, నువ్వు దిగులు పడకు. త్వరగా బయలుదేరుతావా? టైం వేస్ట్ చేసుకొని. ఆగొస్తున్నాను. త్వరగా ఎక్కువ, లేదంటే నేను స్టార్ట్ చేసి వెళ్ళిపోతా. కోప్పడకురా, బండి తీ. సరేరా, ఉంటానైతే. జాగ్రత్తగా పట్టుకో, తురుం పట్టుంది. ఏదో షార్ట్ అయ్యింది, అదే చూస్తున్నారు. ఇంకా అవ్వలేదా? ముగించింది ఫాదర్. బండాపు బండాపు మేము వస్తాం. తర్వాత చూద్దాం. మాస్టర్ వీడిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరే సరే. ఈ వర్షం పడుతుంది చాక, ఈ పాటలు ఒకటి. అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా చెప్పమ్మా. ఇదొకటి. ఏమైందండి? చెప్పరా. రారా ఇటు రా. రమ్మంటున్నాను కదా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? చాలా సేపు నుంచి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. నువ్వు వెళ్ళి ఫోన్ తీ, నేను మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాను. వస్తాలే, ఉండండి. హలో రే, నేనేరా దేవన్. ఎంతసేపటి నుంచి కాల్ చేయాలి? ఓ నువ్వేనా? ఈ ఇంజనీర్లు కాల్ చేస్తున్నారు అనుకున్నా. అది సరే, నేను వస్తున్నాను. నాన్నగారు జాతరల కోసం రమ్మన్నారు, కానీ జాతరకు ఒకరోజు ముందే వచ్చేస్తాను. నువ్వు ఎవరికి చెప్పకే, అందరికీ సర్ప్రైజ్గా ఉంది. ఏంటి సర్ప్రైజ్? అందరూ ఆశ్చర్యపోని అంటున్నా. సర్లే, చేసేద్దాం. ఇంకా నువ్వు ఒక బండి తీసుకుని టౌన్కి రా. నేను చూసుకుంటాలే, నువ్వు ధైర్యంగా బయలుదేరు. సరే, ఓకే, త్వరగా వచ్చాయి. ఎక్కరా? ఏమైందిరా? ఇక్కడ వాడు సెటప్ చేశాడు, కాసేపు ఇక్కడ ఉండేసి వెళ్తాం. రారా. తాగరా. అవురు దేవుడా, నాకొద్దు బాబోయ్, ఇంటికి వెళ్ళాలి. వద్దంటే వెళ్ళు. త్వరగా రా, టైం అవుతుంది కదా. ఆపురా, ఎప్పుడో ఒకసారి దొరుకుతున్నావు. ఇంటికి వెళ్తే ఇక బయటికి కూడా రావు. అది నాలాగా కొన్ని రోజులు ఒంటరిగా ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఈసారి అయితే ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళను. పెళ్లి చేసుకుని అనుని కూడా తీసుకెళ్తాను. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాను, సౌకర్యాలు తక్కువే, అయినా మేము అక్కడ సంతోషంగా ఉంటాం.
నా చిన్నప్పటి నుంచే ఇది కలరా ఇప్పుడు నిజం అవ్వబోతోంది. ఇంకో వారం రోజుల్లో తను నా పెళ్ళం అవ్వబోతోంది. ఒక విధంగా చూస్తే నాకు సంతోషం. నువ్వు తీసుకెళ్తే ఇక నాకెవరున్నారు? చెప్పరా, చెప్పు. నేను పుట్టిన తర్వాత మా అమ్మ ఎవరితోనో పారిపోయింది. నుద్దటిలో ముద్దు పెట్టి మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. తర్వాత నాకు అన్ని అనువే. బాగా విను, తను నాకే, తను నాకు మాత్రమే సొంతం. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏదో ముందు వస్తుంది. లైట్ ఆఫీస్ ముందుకెళ్ళు. రే వంటిని ముందుకు పోనీరా, త్వరగా తీరా. మందు బాబులం మేమే, మందు బాబులం, మందు బాబులం. ఏంట్రా అలా బ్రేక్ వేసావు? ఏ కారణానికి వాడు వాళ్ళ దగ్గర దొరికిపోకూడదు. బండి ఎక్కరా, వెళ్ళు. ఏంటి సార్, ఏమైంది? ఏదో బండి గుద్దేసాను అనుకుంటా. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆపు, ఆపు. అను, ఆపు, ఆపు, ఆపురా. అను, రేయ్ అను, నువ్వేం చేస్తున్నావురా? రా. నన్ను వదలరా. చెప్తున్నానా వదలు. నీకే చెప్తున్నాను వదలమని. వదలు. వద్దు, వద్దు, పక్కకి రా. తల్లి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళండి, వెళ్ళండి. దగ్గరికి రావద్దు, నా దగ్గరికి రావద్దు.
చెప్పేది వినరా, వద్దురా, పైకి రా. గట్టిగా పట్టుకోరా, వదలొద్దు. లేపు. ఒకసారి నేను చెప్పేది విను. చెప్పేది వినురా, పైకి రా. వద్దురా, నేను చెప్పేది విను. పైకి రా, పైకి రారా. గట్టిగా పట్టుకోరా, నా చెయ్యి వదలకు. రవి మాస్టర్, గెవి చోటున బాగా వర్షం కురిసింది. ఎన్నో కష్టాలకి దుఃఖాలకి మధ్యలో రవిను, సుగును, గివి ప్రజలను సంతోషంగా స్వాగతించారు. ట్రాన్స్ఫర్ దొరికి గివి నుంచి వెళ్ళినా కూడా రవి ఇప్పుడు గివి ప్రజల్లో ఒకడే. ఏంటి మీకు అర్థం కాలేదా? రవి గివిని పెళ్లి చేసుకున్నాడు. సుగు చెప్పినట్లుగా వాడి తలరాత ఇంకేమనాలి. చెప్పినవన్నీ తీసుకొచ్చారు. కాలం కూడా మరచిపోలేని బాధలు, నొప్పులు లేవని అంటారు. అందువల్ల చాలా కాలం తర్వాత జరిగిందంతా మర్చిపోయి అను, జోసర్ కొత్త జీవితం వైపు వెళ్తున్నారు. ఇద్దరికీ అంతా మంచే జరగాలని కోరుకుందాం. కానీ గెవిలోంచి ట్రాన్స్ఫర్ వచ్చిన డ్రైవర్ సుగుకు మాత్రం ఎంతో వెతికినా కూడా అమ్మాయి దొరకలేదు. చివరిగా ఈ బస్టాండ్లోనే ఒక అమ్మాయి వాణ్ణి చూసింది. వద్దు, నా దగ్గర ఏది చెప్పొద్దు. అయ్యో, ఏంటిది? అన్నిట్లికి సమయం ఉంది కదా. ఆ సమయంలో నేను అందరికీ చెప్పి నీకు నేను తాళి కడతాను కదా. ఏంటి, సరేనా? అది ఓకేనే, కానీ అందరు వస్తున్నారంటే. అయ్యో, అందరూ ఉన్నారని చూస్తున్నా, లేత ముద్దు పెట్టేస్తా. ఊరుకోండి, ఏమైంది? ఇదంతా పెళ్ళైన తర్వాతనే, సరేనా? సరే, నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడుంది? సుగన్నా. ఓ, హాయ్, నువ్వేనా? నువ్వెలారా ఇక్కడికి? నాకు ఈ రూట్ లోనే కదా డ్యూటీ. రూట్ ఎక్కడా? మీ రూటే. దేవుడా, ఏమైంది? ఏంట్రా? అదే అదేరా, రారా.